Hello, can you hear me, please? We can hear you, Sam. నాకు ఆడియో రావట్లేదు. మీకు నేను వినిపిస్తున్నాను కానీ నాకు మీరు హలో హలో Talking and log out. అవును సార్. యా Hello. ఇప్పుడు వినిపిస్తుంది అండి. యా ఓకే సారీ. హెడ్సెట్ మార్నింగ్ వేరేది వాడాను కదా, సో దాని నుంచి దీనికి షిఫ్ట్ అవడానికి కొంచెం ఇబ్బంది పడి. ఓకే, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. యా, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ కి సంబంధించి? రిఫ్లెక్ట్ అయ్యారా? సార్ ఈ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ లో కాస్త అండర్స్టూడ్ చేసుకోవడం నాకు పర్సనల్ గా కొద్దిగా Hmm. ఓవర్కమ్ అవుతుంది. చెప్పండి సార్. అంటే అదే అండి, ఇప్పుడు ట్రస్ట్ అంటేనేమో ఎదుటి మనిషి నా సంతోషం కోరుకుంటారు అనే కాన్ఫిడెన్స్ ని ట్రస్ట్ అన్నాం. ఆ కాన్ఫిడెన్స్ లేదు అన్నది ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ అవుతుంది. రైట్, ఎప్పుడైతే మనకి నేను ఎట్లయితే అందరి హ్యాపీనెస్ కోరుకుంటానో అందరూ నా హ్యాపీనెస్ కూడా కోరుకుంటారు అనే అనే సూత్రం, అంటే అది సూత్రం కాదు, అది రియాలిటీ. ఆ రియాలిటీ మనకు కనిపించినప్పుడు దాన్ని మనం లైక్ దానికి తగ్గట్టుగా మన బిహేవియర్ ఉంటుంది. ఆ రియాలిటీ కనిపించినప్పుడు ఏమవుతుందంటే ల్యాక్ ఆఫ్ ట్రస్ట్. ఎదుటి మనిషి నా సంతోషం కోరుకుంటున్నారు అనే రియాలిటీ కనిపించినప్పుడు మన బిహేవియర్ లో ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ అనేది కనిపిస్తుంది అనమాట బాగా. నిన్న తీసుకున్నట్టే ఎగ్జాంపుల్. సో ఎవరైనా ఏదైనా మాట అన్నప్పుడు అది మన వాళ్ళే అనుకోండి, మన వాళ్ళే అని మనకి ఫీలింగ్ ఉందనుకోండి, నా మనిషే అని. నా మనిషి అని ఎప్పుడైతే ఫీలింగ్ ఉంటుందో మనకి కోపం రాదు. అరే ఎందుకు అట్లా అన్నావు అని ఏదో ఒకటి మనం అడిగి క్లారిఫై చేసుకుంటాం. అదే నా మనిషి కాదు, ఆర్ నాకు వాళ్ళ మీద డౌట్ ఉంది, ఆర్ ముందు నుంచే ఒక బ్యాగేజ్ ఉంది, వాళ్ళతో రిలేషన్షిప్ సరిగ్గా లేదు అన్నప్పుడు వాళ్ళు ఏదైనా నార్మల్ మాట అన్నా మనకి అది తప్పులాగా వినిపిస్తుంది. సో అది ఎందుకు అలా తప్పులాగా వినిపిస్తుంది అంటే మనకు ఆల్రెడీ ఒక బ్యాగేజ్ ఉంది, ఒక కండిషనింగ్ ఉంది. వీడు ఇలాంటోడు, చెడ్డోడు, మంచోడు కాదు, లేదా నన్ను ఎప్పుడు ఇబ్బంది పెడతాడు, సంథింగ్ ఏదో బ్యాగ్ బ్యాగ్ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాము. సో దాంతో ఏంటంటే ఇంకా వీళ్ళు కావాలనే మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్నట్టు ఇమాజిన్ చేసుకుని మనం వి స్టార్ట్ బిహేవింగ్ అకార్డింగ్ టు దాట్. బట్ రియాలిటీ అబ్జర్వ్ చేస్తే no, వాళ్ళు ఫర్ వాట్ ఎవర్ రీజన్ అది చేయడం వల్ల వాళ్ళు బెనిఫిట్ అవుతారో, వారు బెటర్ గా ఉంటారో, సంథింగ్ ఏదో రీజన్ వల్ల వాళ్ళు అలా డిసైడ్ అయ్యి అలా బిహేవ్ చేస్తున్నారు. సో సో వాళ్ళు ల్యాక్ ఆఫ్ రైట్ అండర్స్టాండింగ్ తో అట్లా బిహేవ్ చేస్తున్నారు. మనం ఎట్లా రెస్పాండ్ అవ్వాలి అనేది మన చేతుల్లో ఉంటుంది. అవర్ రెస్పాన్స్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్. మనం రెస్పాండ్ అవుదామా, రియాక్ట్ అవుదామా? ఇది ఒక పాయింట్ మనం మాట్లాడుకోలేదు కదా, రెస్పాన్స్ ఏంటి, రియాక్ట్ ఏంటి. అవును సార్. సో ఎదుటి మనిషి మనల్ని ఒకలాగా యూనో ఒక పర్టికులర్ బిహేవియర్ లో మనల్ని ట్రీట్ చేస్తున్నారు. అప్పుడు నేను అవేర్నెస్ తోటి కాన్షియస్ గా ఈ రియాలిటీస్ ని అబ్జర్వ్ చేస్తూ యూనో నాకు ట్రస్ట్ ఉంది, నాకు రెస్పెక్ట్ ఉంది, సో మై రెస్పాన్స్ విల్ బి లైక్ దిస్ అని రెస్పాండ్ అవ్వడం, అది దాన్ని రెస్పాండ్ అవ్వడం అంటారు. ఓకే, ఇప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్ 2 ఉన్నారు, మనం హ్యూమన్ బీయింగ్ 1. సో హ్యూమన్ బీయింగ్ 2 మనతో సమ్ రాంగ్ బిహేవియర్ చేశారు, సరిగ్గా బిహేవ్ చేయలేదు. అప్పుడు మనం ఎలా ఆన్సర్ ఇస్తాము, మనం ఎట్లా మన బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి రియాక్ట్ అవ్వడం. రియాక్ట్ అవ్వడం అంటే ఇంకా ఆలోచించేది లేదు, రిఫ్లెక్ట్ అయ్యేది లేదు, థింక్ చేసేది లేదు, ఏం లేదు. ఇమీడియట్ గా మన నుంచి ఒక రియాక్షన్ వచ్చేస్తుంది. నువ్వు ఎప్పుడు ఇంతలే, లేకపోతే నీ గురించి నాకు తెలుసులే, ఇవి అన్ని రియాక్షన్ కి ఎగ్జాంపుల్స్. ఓకే, వేరే
వాళ్ళు రాంగ్ బిహేవియర్ చేసినప్పుడు మన పట్ల మనము కొంచెం రిఫ్లెక్ట్ అయ్యి కామ్గా కొంచెం అవేర్నెస్ తోటి నాకు ట్రస్ట్ ఉంది, నాకు రెస్పెక్ట్ ఉంది, ఇప్పుడు నేను ఎలా బిహేవ్ చేయాలి అని కొంచెం కేర్ఫుల్ గా ఆన్సర్ ఇస్తే దాన్ని రెస్పాండ్ అవ్వడం అంటాం. సో మనం రియాక్ట్ అవ్వడం బెటరా, రెస్పాండ్ అవ్వడం బెటరా ఇన్ రిలేషన్షిప్స్? రెస్పాండ్ అవడమే బెటర్ సార్, కాకపోతే రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. యా, రెస్పాండ్ అవ్వడం బెటర్. కాకపోతే జనరలీ డే టు డే లైఫ్ లో మనం ఎక్కువ చూసేది రియాక్షన్స్ నడుస్తూ ఉంటాయి, రియాక్ట్ అవుతూ ఉంటాం. ఇవి మన మన మాన్యతల నుంచి వచ్చేస్తాయి. సార్ బట్ లైక్ ఫస్ట్ టైం అయితే ఓకే, ఇఫ్ సమ్మన్ ఈస్ డూయింగ్ వాంటెడ్లీ, టు వాట్ ఎక్స్టెంట్ వీ కెన్ హ్యావ్ సమ్ లైక్ అది ఒక పాయింట్లో ఇట్ మే బ్రేక్. ఫస్ట్ టైం చూడొచ్చు, సెకండ్ టైం చూడొచ్చు, థర్డ్ టైం వీ కెన్ రెస్పాండ్, బట్ అట్ రైట్ సమ్ పాయింట్ వీ హ్యావ్ టు రియాక్ట్. రైట్ వీ హ్యావ్ టు రియాక్టా, లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ రెస్పాన్స్ అనేది థింక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పింది చాలా వ్యాలిడ్ సినారియో. నేను కేర్ఫుల్ గా ఉంటున్నా, కేర్ఫుల్ గా ఆన్సర్ ఇస్తున్నా, బట్ అదర్ పర్సన్ బిహేవియర్ ఏమీ మారట్లేదు అన్నప్పుడు మన ప్రోగ్రామ్ లో చేంజ్ వస్తుంది. వాళ్ళతో మన కరెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మనకి వాళ్ళతో ప్రోగ్రామ్ ఏంటి అనేది ఆలోచించుకోవాల్సిన విషయం. ఓకే, సపోజ్ నేను కంపెనీలో పనిచేస్తున్నా, నా కొలీగో నా మేనేజరో సరిగ్గా బిహేవ్ చేయట్లేదు నాతోటి, రైట్? అప్పుడు ట్రై చేస్తాం, మారుతాం, వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. అయింది, చాలా ఎఫర్ట్ పెట్టాము, అసలు ఏం మార్పు రావట్లేదు. ఇప్పుడు మనతో వాళ్ళతో మనకి ప్రోగ్రామ్ ఏంటి? కలిసి వర్క్ చేయడం. ఎస్ సార్. ఏం చేయాలి? ఇంకా వర్కౌట్ అవ్వట్లప్పుడు ఇంకా టీం మారాల్సి వస్తుంది. ఓకే, టీం మారడానికి స్కోప్ లేదు అంటే జాబ్ మారాల్సి వస్తుంది. అంటే ఇంకా ప్రోగ్రామ్ మార్చాల్సి వస్తుంది కదా. మనిషికి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాము, మన దగ్గర అంత టైం అండ్ ఎనర్జీ లేదు. మనకి ఎంత టైం ఉంది, మనకి ఎంత ఎనర్జీ ఉంది అన్న దాన్ని బట్టి ఉంటుంది కదా మన ప్లాన్ ఆఫ్ యాక్షన్. కొన్ని కేసెస్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లోడు రాంగ్ బిహేవియర్ చేస్తున్నాడు, 10 సార్లు చెప్పారు అయినా సరే రాంగ్ బిహేవియర్ చేస్తున్నాడు, అలానే వదిలేయలేం కదా వాళ్ళని, రైట్? మన ప్రోగ్రామ్ అక్కడ లైఫ్ లాంగ్ ప్రోగ్రామ్ అక్కడ, రైట్? సో వాళ్ళు 100 సార్లు చెప్పినా 1000 సార్లు చెప్పినా వాళ్ళ బిహేవియర్ రాంగ్ గా ఉన్నప్పుడు మనం బాధ్యత తీసుకుని ఆ కేసులో వీ విల్ కీప్ వర్కింగ్ ఆన్ ఇట్. వాళ్ళ లైఫ్ లాంగ్ వర్క్ చేస్తాం. ఈ 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా మనకు వచ్చినా వాళ్ళకి వచ్చినా వి డోంట్ మనకి ఆ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి వర్క్ చేస్తూ వెళ్తూ ఉంటాం. సో అక్కడ ప్రోగ్రామ్ అనేది లైఫ్ లాంగ్ ప్రోగ్రామ్ ఉంది వాళ్ళతోటి, రైట్? బట్ ఇప్పుడు ఆఫీస్ లోనో, వర్క్ లోనో, టీమ్ లోనో, లేదా ఇంకెక్కడో ఉన్న షాప్ లోనో వచ్చింది అనుకోండి, వేరే ఆప్షన్స్ ఎత్తుక్కుంటాం. మన దగ్గర మనకున్న టైం ఎనర్జీని ఆల్రెడీ ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి కదా. మన స్పౌస్ కానీ, మన కిడ్స్ కానీ, మన పేరెంట్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఈ దగ్గర ఉన్న రిలేషన్షిప్స్ మీద వర్క్ చేయాలి. కాబట్టి మన దగ్గర అంత టైం అండ్ ఎనర్జీ ఉండదు, కాబట్టి ఇంకా ప్రోగ్రామ్ మార్చుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఈవెన్ స్పౌస్ తో కూడా ఇప్పుడు ఎక్స్ట్రీమ్ కేసెస్కి వెళ్తే ఇంకా కుదరదు అన్నప్పుడు ఇంకా చేంజ్ తప్పదు, ప్రోగ్రామ్ మార్చాల్సి వస్తుంది. అందుకే కదా లైక్ పీపుల్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్ అండ్ ట్రై టు ఫైండ్ అదర్ పీపుల్ టు లివ్. ట్రై చేస్తారు. ఐ మీన్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఈజీగా ప్రోగ్రామ్ మార్చేలా అయిపోయిందిలే వీడు వినర్లే అని కంక్లూడ్ చేయాలనే ఉద్దేశం కాదు. బట్ ఇంకా ఎక్స్ట్రీమ్ కేసెస్ లో ఇఫ్ ద అదర్ పర్సన్ ఈజ్ బీయింగ్ కంప్లీట్లీ ఆల్మోస్ట్ యానిమల్ బిహేవియర్ లాగా ఉంది, హ్యూమన్ బీయింగ్ గ్లిమ్సెస్ కూడా లేవు అసలు ఆ మనిషిలో అంటే అన్ఫార్చునేట్ ఉన్నాయి. ఎందుకంటే మన 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 సెల్ఫ్లన్నీ చాలా వరకు యానిమల్ కాన్షియస్నెస్ లెవెల్లోనే ఆపరేట్ అవుతున్నాయి. సో ఇంకా మరీ యానిమల్ లాగా బిహేవ్ చేస్తుంటే ఆ ప్రోగ్రామ్ మార్చాల్సి వస్తుంది, ఈవెన్ విత్ సమ్ టైమ్స్ స్పౌసెస్. ఇప్పుడు పేరెంట్స్ ని మార్చలేము, పిల్లల్ని మార్చలేము, ఇంకా ఆప్షన్ ఒకటే స్పౌస్ అని ఐ మీన్ మార్చలేము. అంటే పేరెంట్స్ ని కూడా చాలా మంది ఇంకా ఇగ్నోర్ చేస్తారు. ఇఫ్ పేరెంట్స్ ఆర్ ట్రబ్లింగ్ ఆర్ కిడ్స్ ట్రబుల్ చేస్తుంటే కిడ్స్ ని కూడా పట్టించుకోరు, అరే చేసుకొని నువ్వు ఏం చేసుకుంటావు అని. కాకపోతే ఏంటంటే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనేది మన బాధ్యత. ఎక్కువ Right. ఎఫర్ట్స్ So, పెడతాం. ఎఫర్ట్స్ ఫుల్ గా పెడతాం మనం మన 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 క్లోజ్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ పేరెంట్స్ కానీ, స్పౌస్ కానీ, చిల్డ్రన్ కానీ,
ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. దీని తర్వాత నెక్స్ట్ ఎఫర్ట్స్ వచ్చేది లెట్స్ మన కజిన్స్ కానీ సిబ్లింగ్స్ కానీ రైట్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కానీ ఇది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్కోప్. ఈ స్కోప్ అయిన తర్వాత ఇంకప్పుడు ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఇక్కడికి వస్తుంది. సో మన కెపాసిటీ, మనకి ఎంత కెపాసిటీ ఉంది ఎదుటి మనిషికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగేది ఆర్ అర్థం చేయించగలిగేది, మనకి ఎంత కెపాసిటీ ఉంది, మనకి ఎంత కాంపిటెన్స్ ఉంది అన్న దాన్ని బట్టి అంతమందికి మనం వాల్యుబుల్ ఇన్పుట్ ఇవ్వగలుగుతాం. మనకి అంత ఎక్కువ టూ మచ్ కెపాసిటీ లేదు, అసలు సాల్వ్ చేయలేకపోతున్నాను అన్నప్పుడు ఈ ఇన్నర్ క్లోజెస్ట్ రిలేషన్షిప్స్ మీద ఫోకస్ చేసుకోవడం ఇంకా బెస్ట్. అంతే కదా, ఓకే దిస్ ఇస్ ద ప్రాక్టికల్ వే ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్. ఓకే ఓకే బట్ ఇట్ హ్యాపెన్స్. అండ్ మీరు చెప్పిన సినారియో కరెక్టే, ఎన్నిసార్లు చెప్పినా చెప్పినా కాదు, మనం ఎంత పర్ఫెక్ట్ గా బిహేవ్ చేసినా వెన్ ద అదర్ పర్సన్. బట్ ఇది ఏంటంటే మరీ రేర్ కేస్. జనరల్లీ మోస్ట్ టఫెస్ట్ ఆఫ్ ద కేసెస్ లో కూడా కొంచెం రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది ఎదుటి మనిషిలో. నా ఓన్ పర్సనల్ కేస్ చెప్తాను. సో నేను మోటరోలాలో వర్క్ చేసే డేస్ లో నా మేనేజర్, ఆఫ్ కోర్స్ అందరికి మేనేజర్లు ఉంటారు, నాకు కూడా మేనేజర్ ఉన్నప్పుడు. సో నేను వాలంటీరింగ్ యాక్టివిటీస్ ఎక్కువ చేసేవాడిని. అంటే మనకు ఫస్ట్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ తో స్టార్ట్ చేశా, కొన్ని బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేశా. తర్వాత ఏదైనా సెలబ్రేషన్స్ లైక్ ఇండిపెండెన్స్ డే, August 15 ఇట్లాంటివి ఆర్గనైజ్ చేయడము, యాన్యువల్ డేలు ఆర్గనైజ్ చేయడము, టీమ్ అవుటింగ్స్, టీమ్ బర్త్డేస్, ఫ్రెండ్స్ బర్త్డేస్, ఇట్లా చాలా వాలంటీరింగ్ యాక్టివిటీస్. అప్పట్లో పెళ్లి కాలేదు, చాలా టైం ఉండేది. సో విపరీతమైన వాలంటీరింగ్ యాక్టివిటీస్, ఈవెన్ సెలవులు ఉన్నా సరే అక్కడే ఉండేవాడిని ఆఫీస్లోనే. సో తనకి ఏమనిపించేది అంటే వీడు అసలు ఏం పని చేయట్లేదు, మంచిగా కెరియర్ బిల్డ్ చేసుకోకుండా అనవసరంగా స్పాయిల్ చేసుకుంటున్నాడు కెరియర్ ని అని అనిపించేది మా మేనేజర్. ఒక్కొక్కసారి పిలిచి ఒక రూమ్ లోకి పిలిచి చెప్పారు, ఇట్లా నువ్వు అనవసరంగా యువర్ రాయల్లీ మెస్సింగ్ అప్ విత్ యువర్ కెరియర్. నువ్వు చక్కగా నేను ఈ ఇయర్ ప్రమోషన్ ఇద్దాం అనుకున్నా, నువ్వేమో ఈ వాలంటీరింగ్ యాక్టివిటీస్ అని ఇవన్నీ పెట్టుకుని నువ్వు సరిగ్గా ఫోకస్ చేయట్లేదు వర్క్ మీద అని అన్నారు. అంటున్నారు, కాకపోతే నా రేటింగ్స్ మాత్రం ఎప్పుడు టాప్ రేటింగ్సే ఇస్తున్నారు, లైక్ యువర్ పర్ఫార్మింగ్ ఎట్ ద టాప్ లెవెల్ అని చెప్తున్నారు. కానీ నాకేమో వాలంటీరింగ్ ఆపర్చునిటీ, వాలంటీరింగ్ చేయడం ఇంపార్టెంట్. దిస్ ఈస్ ద వే ఆఫ్ మై ఫుల్ఫిల్మెంట్. నా చుట్టుపక్కల ఉన్న రిలేషన్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి నేను అదొక ఎక్స్ప్రెషన్ లాగా చూస్తున్నాను వాలంటీరింగ్ అనేది. సో వాళ్ళందరినీ ఒక చోటకి తీసుకొచ్చి అందరికీ టీమ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తే ఐ ఫీల్ మై ఫుల్ఫిల్మెంట్ ఇన్ మై రిలేషన్షిప్స్. వాళ్ళకి ఒక బర్త్డే ఉంటే నేను వాళ్ళకి సర్ప్రైజ్ అరేంజ్ చేస్తే ఐ ఫీల్ హ్యాపీ వెన్ దే ఆర్ హ్యాపీ. సో ఆ ఉద్దేశంతో నేను చేస్తూ ఉన్నాను. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చేసేవన్నీ యాక్టివిటీస్ కూడా ఎర్లీ మార్నింగ్స్. సో ఎప్పుడు అంత ఈజీగా నిద్ర లేవని నేను, ఎవరిదైనా ఫ్రెండ్ బర్త్డే ఉంటే మాత్రం పొద్దున్నే 5ంటికి వెళ్ళిపోయి ఇంటి నుంచి వాళ్ళకి క్యూబ్ అంతా డెకరేట్ చేసి సర్ప్రైజెస్ ఇచ్చేవాడిని, ఇట్లాంటివి చేసేవాడిని అనమాట. సో ఇవన్నీ చూసి మా మేనేజర్ కి తెలియదు నేను ఎంత అవుట్ ఆఫ్ ఆఫీస్ అవర్స్ చేస్తున్నానని తెలియదు. పాపం టైం వేస్ట్ చేస్తున్నాను అనుకునేవాళ్ళు. ఒక రోజు పిలిచి ఇలా వార్నింగ్ ఇచ్చారు, నువ్వు అనవసరంగా వేస్ట్ చేసుకుంటున్నావు అని, నీ మంచి కోర్ చెప్తున్నాను. ఒక 1-2 months కాదు, ఒక 4-5 months అయిన తర్వాత ఎక్కడెక్కడి నుంచో మోటరోలా యుఎస్ నుంచి లేదా బెంగళూరు నుంచి టాప్ మేనేజ్మెంట్ నుంచి అందరు మా మేనేజర్ ని పింగ్ చేసి, ఇక్కడ మీ టీంలో సుమన్ అని ఒక అబ్బాయి ఉన్నాడంట, మేము అతనికి అవార్డు ఇద్దాం అనుకుంటున్నాము, తను చాలా మంచి వర్క్ చేస్తున్నారు, అది ఇది అని ఒక 3-4 అట్లా సార్లు పింగ్ చేశారు. మా మేనేజర్కి అర్థం కాలేదు, ఏంటి ఏం చేస్తున్నాడు అసలు, ఎక్కడెక్కడి నుంచో యుఎస్ నుంచి పింగ్ చేసి వీడికి అవార్డు ఇస్తా అంటే ఏంటి అని తనకు అర్థం కాలేదు కొంతసేపు. తర్వాత నన్ను మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ అలానే రూమ్ లోకి పిలిచి, నువ్వు చేసే వాలంటీరింగ్ పనులు నువ్వు చెయ్యి, నాకు అర్థమైంది నువ్వు చేసే ఇంపార్టెంట్ పనులు, సో కీప్ డూయింగ్ దోస్ అని తనే మళ్ళీ ఎంకరేజ్ చేశారు ఒక 6 months తర్వాత. సో అలా ఏంటంటే ఈవెన్ ద టఫెస్ట్ ఆఫ్ ద పీపుల్ వెన్ మనం లోపల స్టడీగా ఉండి మనం చేసేది ఏంటనేది మనకి క్లారిటీ ఉన్నప్పుడు, సో తనకెప్పుడు అది ఇంపార్టెంట్ వర్క్ అని అర్థమైంది. వాళ్ళ బాసులు తనకి చెప్పారు, ఈ అబ్బాయి మంచి వర్క్ చేస్తున్నాడు, ప్లీజ్ ఎంకరేజ్ హిమ్ అని. అప్పుడు తనకి కొంచెం లైక్ ఓకే ఇదేదో ఇంపార్టెంట్ వర్క్ లా ఉంది, కంటిన్యూ డూయింగ్ ఇట్ అని తనే చెప్పారు అనమాట. సో దిస్ ఇస్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏంటంటే మనం చేసే బిహేవియర్ విల్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ us అండ్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ దట్. అది మనం స్వార్థం కోసం చేస్తున్నామా, అందరు మంచి కోసం చేస్తున్నామా, ఇదంతా చూస్తూ ఉంటారు, సటిల్ థింగ్స్. అండ్ వెన్ దే ఆర్ కన్విన్స్డ్ దట్ ఓకే మన బిహేవియర్ లో
ఒక స్టెబిలిటీ ఉంది, మన ఫీలింగ్స్ లో ఒక మంచి క్లారిటీ ఉంది అని, దెన్ దే విల్ ఆల్సో స్టార్ట్ ఫీలింగ్ కంఫర్టబుల్ విత్ అస్. బట్ ఐఎమ్ నాట్ రూలింగ్ అవుట్ ద టఫ్ సినారియోస్. కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్ ఉంటాయి, బట్ మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ లో యూ కెన్ రియలీ వర్క్అవుట్ అనమాట. బికాస్ మోస్ట్ పీపుల్ ఆర్ లైక్ సింపుల్ పీపుల్ ఉంటారు చాలా వరకు, బట్ కాంప్లెక్స్ కేసులు కూడా ఉంటాయి. ఐఎమ్ నాట్ రూలింగ్ దట్ అవుట్. సో అలానే మీ రిలేషన్షిప్స్ లో కూడా ఎక్కడైతే స్ట్రెయిన్స్ ఉన్నాయో, టఫ్ గా ఉన్నాయో, ప్లీజ్ వర్క్ ఆన్ దెమ్. అంటే ఆ, ఎప్పుడు మనం టచ్ లో ఉండం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆల్మోస్ట్ నాకు క్లోజ్ మా బ్రదర్ కానీ ఇంకో కొంతమంది కజిన్స్ కానీ, వాళ్ళకి ఆల్మోస్ట్ మ్యారేజ్ అయిపోయంగానే మేము యుఎస్ వచ్చేసాము. సో ఆల్మోస్ట్ 10 years గా వాళ్ళ వైఫ్స్ తోటి అండ్ వాళ్ళ పిల్లలతోటి అంత ఇంటరాక్షన్ లేదు. సో మనమే ఏమి ఊహించుకెళ్తారు, అరే మన తమ్ముడు, మన మరదలు, మన పిల్లలు అని మనం ఎక్కువ ఊహించుకుని వెళ్తాం. కానీ వాళ్ళకి అంత ఫీలింగ్ ఉండకపోవచ్చు, బికాస్ అంత గ్యాప్ ఉండింది కదా. సో అట్లా ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, యాజ్ అవర్ ఇంటరాక్షన్స్ కీప్ బెటర్ అండ్ బెటర్, మళ్ళీ రిలేషన్షిప్స్ బాగుతాయి. సో మన ఫుల్ఫిల్మెంట్ ఎప్పుడైతే స్టేబుల్ గా ఉంటుందో, దెన్ రిలేషన్షిప్స్ విల్ ఆల్సో బ్లాసమ్ వెల్. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్. సార్ యా చైతన్య గారు. కెపాసిటీ మీ కాంపిటెన్స్ సేమ్ ఒకటేనండి, ఫెనోమినస్ వర్డ్ యా కాంపిటెన్స్, యా సేమ్ థింగ్. యా ఓకే. మనం మన పొటెన్షియల్ ని ఎంత రియలైజ్ చేసుకోగలిగాం, మనలో ఫీలింగ్ ఎంత స్టేబుల్ గా ఉండగలుగుతుంది, ఎంత టఫెస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో కూడా నాలో ఫీలింగ్ గనక ఫ్లక్చుయేట్ అవ్వకుండా స్టేబుల్ గా ఉంటుంది అంటే, దట్ ఈస్ మై కాంపిటెన్స్. న్యాచురల్లీ అలాంటి వాళ్ళు మ్యాగ్నెట్స్ లాగా అందరూ పీపుల్ వాంట్ టు వాళ్ళ దగ్గర ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళంత స్టెబిలిటీ, డెఫినెట్నెస్ ఉంది బిహేవియర్ లో. ఓ మనిషితో వెళ్ళి మాట్లాడాలంటే, అరే ఇప్పుడు సరిగ్గా మాట్లాడతారా, అరుస్తాడా, తిడతాడా అనే భయం లేకుండా కంఫర్టబుల్ గా మాట్లాడగలుగుతున్నారంటే ఆ మనిషి యొక్క వైభవం కూడా పెరుగుతుంది. అంటే ఎక్కువ మందితోటి దట్ పర్సన్ కెన్ ఇంటరాక్ట్ అండ్ వర్క్ బికాస్ పీపుల్ ఆర్ కంఫర్టబుల్ విత్ దట్ పర్సన్. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ట్రస్ట్ దాని గురించి, అంటే ఎట్లా డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ట్రస్ట్ అనేది యూజ్ అవుతుంది అనేది. సో దిస్ ఈజ్ ఆల్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ దిస్ సూత్రాలు అండి. అంటే నేను ఇది 2005 to 2008 ఆ టైం ఫ్రేమ్ లో నేను ఎలా ఎక్స్పెరిమెంట్ చేశాను అన్నదానికి ఇంకో ఎగ్జాంపుల్. సో సేమ్ థింగ్, మోటరోలాలో ఉన్నప్పుడు వర్క్ చేసేటప్పుడు సో బుక్ డొనేషన్ డ్రైవ్ అని ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నారు. బుక్ డొనేషన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఏం చేస్తారంటే, ఆఫీస్ లో వచ్చి ఇట్లా పెద్ద కార్డ్బోర్డ్ బాక్సులు పెడతారు. మీ ఇంట్లో ఏమైనా వాడని పుస్తకాలు ఉంటే వచ్చి అందులో వేయండి, మేము తీసుకెళ్ళి ఎవరైనా అండర్ ప్రివిలేజ్ వాళ్ళకి ఇస్తాము అని చెప్పారు. సో ఒక బాంబే ఆర్గనైజేషన్ ఎవరో ఆర్గనైజ్ చేస్తున్నారు, బాక్సులు పెట్టారు, అనౌన్స్మెంట్ వచ్చింది. దానికి ఎవరైనా వాలంటీర్ కావాలి కోఆర్డినేట్ చేయడానికంటే నేను వాలంటీర్ చేశాను. సో చూస్తున్నాను, అది 2 weeks డ్రైవ్ అనుకుంటా నాకు గుర్తుండి. 1 day అయింది, 2 days అయింది, ఏమి లేవు పుస్తకాలు, ఏం పడట్లేదు అందులో, ఖాళీగా ఉన్నాయి డబ్బాలన్నీ. ఆఫీస్ లో మాత్రం ఆల్మోస్ట్ 1000 members వర్క్ చేస్తున్నారు, ఒక బుక్ కూడా పడట్లేదు అందులో. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అని సో అగైన్ ఇప్పుడు థింక్ చేయాలి. ఇప్పుడు నా చుట్టుపక్కల ఉన్న మనుషులు కావాలని పుస్తకాలు తెచ్చి వేయట్లేదు అనేది నాకు లేదు. నాకేంటంటే నమ్మకం ఉంది. ఏంటి నమ్మకము, అందరూ వేయాలనే ఉంటుంది, కాకపోతే వాళ్ళకి కుదరట్లేదు. అంటే ఇట్స్ ఏ కాంపిటెన్స్ థింగ్. సో నేను కాంపిటెన్స్ ఎలా హెల్ప్ చేయాలి వాళ్ళకి అనేది థింక్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఏం చేశాను, అవును కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరికి గుర్తుంటుంది ఇక్కడ బుక్ డొనేషన్ డ్రైవ్ ఉందని. సో అందుకని నేను మా ఫ్రెండ్స్ వెళ్ళి ఒక 30-40 మందికి ఫోన్ తీసుకుని వాళ్ళ ఫోన్ లో అలారం క్లాక్ పెట్టాం రాత్రి 8ంటికి. కలెక్ట్ యువర్ బుక్స్ అండ్ బ్రింగ్ దెమ్ టు ఆఫీస్ అని. అందరు ఫోన్లు తీసుకుని మేమే పెట్టాం అలారంలు వాళ్ళ ఫోన్లో 30 మందికి. అలా పెట్టిన తర్వాత ఒక 10-15 పుస్తకాలు వచ్చినాయి. కానీ ఇంకా చాలా, ఎంత 1000 మంది ఉన్నారు, ఎన్నో బుక్స్ ఉంటాయి అని ఉండుంటాయి కదా అనుకున్నాం. తర్వాత వెళ్ళి మాట్లాడాం కొంతమందితోటి, మీ ఇంట్లో ఏం లేవా అంటే, మా ఇంట్లో ఏం లేవు, పిల్లలు ఆల్రెడీ చదువులు అయిపోయినాయి, ఆర్ ఇంకేం లేవు, ఆర్ అలా చాలా మంది దగ్గర పుస్తకాలు లేవు. కానీ ఎవరైనా కనుక
మనకి ఫెసిలిటీ ఇస్తే మేము డొనేట్ చేయాలని ఉంది అని అంటూ ఉన్నారు. సరే అని నేను ఒక ఫ్రెండ్ ఏం చేసామంటే ఒక స్టేషనరీ షాప్కి వెళ్ళాం. స్టేషనరీ షాప్కి వెళ్ళి ఓ పని చేస్తాను, నేనే నా మనీ తోటి ఒక 20,000 వర్త్ బుక్స్ కొనేస్తాను. కొనేసి మన ఆఫీస్ లోనే చిన్న చిన్నగా డెస్కుల దగ్గర స్టేషనరీ షాప్స్ లాగా పెడదాము, ప్రతి ఫ్లోర్ లో ఒకటి. అండ్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు తీసుకుని ఆ బాక్స్ లో డొనేట్ చేస్తారు అని ప్లాన్ చేశాం. అగైన్ ఇందులో ఏంటి నమ్మకం, ట్రస్ట్. ఐ ట్రస్ట్ దాట్ దే వాంట్ టు డొనేట్, బట్ వాళ్ళకి కాంపిటెన్స్ లేదు. అంటే స్టేషనరీ షాప్ కి వాళ్ళే వెళ్ళి పుస్తకం కొని తెచ్చి ఇందులో వేయాలనే కాంపిటెన్స్ ఆర్ టైం అండ్ ఎనర్జీ లేదు. సో నేను వాళ్ళని ఎనేబుల్ చేయాలి అనేది మేము ప్లాన్ చేసుకున్నాం. సో నేను మా ఫ్రెండ్ వెళ్ళాము, 20,000 పుస్తకాలు తీసుకున్నాం. వస్తూ ఉంటే మా ఫ్రెండ్ అన్నాడు, అరే ఒకవేళ ఏం కంగారు పడకు, ఎవరు ఏం కనుక్కోపోతే నువ్వు ఒక 10,000 నేను ఒక 10,000 లాస్ తీసుకుందాంలే అనుకుంటూ వచ్చాం. వచ్చి మాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉండేవాళ్ళు, ప్రతి ఫ్లోర్ లో ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఒక్కొక్క ఫ్రెండ్ డెస్క్ దగ్గర ఒక 5,000 మెటీరియల్ పెట్టేసి, కొన్ని బుక్స్ కానీ పెన్స్ కానీ పెన్సిల్ కానీ నోట్బుక్లు కానీ అట్లా పెట్టేసి అందరికి మెయిల్ చేసేసాం. ఇది అగైన్ మళ్ళీ ఆల్ కంపెనీ మెయిల్ కూడా కాదు, జస్ట్ ఫార్వర్డ్ మెయిల్ లాంటిది. ఎవరైనా తీసుకుని డొనేట్ చేయాలనుకుంటే ఇక్కడిక్కడ ఈ డెస్కుల దగ్గర ఉన్నాయి, తీసుకుని డొనేట్ చేయండి అని ఒక మెయిల్ సర్క్యులేట్ అయింది. అది అలా వెళ్ళి మధ్యాహ్నానికి మొత్తం అయిపోయింది మెటీరియల్. 20,000 మెటీరియల్ డొనేట్ అయిపోయింది. వచ్చారు జనాలు 100-200 ఇచ్చారు, వాళ్ళు మెటీరియల్ తీసుకున్నారు, బాక్స్లో వేసేసారు, వెళ్ళిపోయారు. సో వీఆర్ షాక్డ్, అసలు ఇంతమంది తీసుకుంటారా లేదా అని అనుకున్నది హాఫ్ డేలో మొత్తం క్లియర్ అయిపోయింది. స్టేషనరీ షాపే ఖాళీ చేస్తాం మేము ఆల్మోస్ట్ ఆ రోజు. సో అట్లా ఏంటంటే అగైన్ అండ్ అగైన్ ద యూనో ఈ సూత్రాల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతూ వచ్చింది అనమాట. అప్పుడు వాళ్ళు వచ్చారు, ఆ ఎన్జిఓ వాళ్ళు వచ్చి, మేము ఇదే డ్రైవ్ ఆల్మోస్ట్ 20 కంపెనీస్ లో చేస్తున్నాము ఇక్కడ హైటెక్ సిటీ ఏరియాలో, ఏ కంపెనీలో ఇంత రెస్పాన్స్ రాలేదు, ఇన్ని బాక్సులు ఫిల్ అవ్వలేదు, ఏం చేశారు మీరు అనుకుంటూ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ తీసుకుని దాన్ని డాక్యుమెంట్ చేసుకుని వెళ్ళారు అనమాట. సో అట్లా ఏంటంటే ట్రస్ట్ అనేది డిఫరెంట్ ఫార్మ్స్ లో మనకి యూజ్ అవుతూ ఉంటుంది ఇన్ అవర్ డే టు డే లైఫ్ ఆల్సో. సో దట్స్ వన్ ఎగ్జాంపుల్ అండి. సో హౌ వీ కెన్ యూటిలైజ్, ఐ మీన్ హౌ వీ కెన్ యూటిలైజ్ కాదు, మనకు అలాంటివి చూసినప్పుడు ఓకే రియాలిటీలో కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది. అవును కదా, యా దిస్ ఇస్ మనం జీవన విద్యలు నేర్చుకున్నాం, దానికి తగ్గట్టే యాక్చువల్లీ రియాలిటీ కూడా ఉంది అనేది. ఓకే సరే, ఇంకేమైనా ఉన్నాయండి క్వశ్చన్స్? సో ఇవాళ కొంచెం స్పీడ్ పెంచుతానండి. అంటే స్పీడ్ పెంచుతానంటే ఇంకా మిగతా రిలేషన్షిప్స్ అన్ని ఇవాళ కవర్ చేద్దాము. సో ట్రస్ట్ రెస్పెక్ట్ అయినాయి కదా. సో థర్డ్ది ఏంటంటే ఎఫెక్షన్, అంటే స్నేహభావం. దీన్ని ఎలా డిఫైన్ చేశారంటే ద ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు ద అదర్. సో ఇది తెలుగులో చెప్పాలంటే ఈ తను నా మనిషి అనే ఫీలింగ్ ఏదైతే ఉందో అది ఎఫెక్షన్, అది స్నేహభావం. అంటే మన బంధువు, మన సంబంధికులు, మన రిలేటివ్ అన్న ఫీలింగ్. సో ఆ ఫీలింగ్ ని ఎఫెక్షన్ అన్నారు. సో ఇది ఇది మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఇది అందరితోనూ మనకి కలగదు, కొంతమందితో కలుగుతుంది, లైక్ మన బ్లడ్ రిలేషన్స్ తో. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ లో కూడా మనం ఎంత క్లోజ్ అవుతాము అంటే ఇంకా వాళ్ళు మన మనుషులు, మన వాళ్ళు అనే ఫీలింగ్ మనకి కలుగుతుంది. సో అది స్నేహభావం. నెక్స్ట్
కేర్. కేర్ అంటే మమత. సో మమత అంటే కేర్ని ఎలా డిఫైన్ చేశారంటే ఎదుటి మనిషి యొక్క శరీరం యొక్క పోషణ, సంరక్షణ, సదుపయోగం నా బాధ్యత అని తీసుకోవడాన్ని కేర్ అన్నారు, మమత అనేది. సో దాని ద ఫీలింగ్ ఆఫ్ responsibility to nurture, protect the body of other. ఇది మనకి పేరెంట్స్ పిల్లల పట్ల క్లియర్ గా ఇది ఇమీడియట్ గా కనిపిస్తుంది. సో బేబీ యొక్క కిడ్ యొక్క శరీరం యొక్క పోషణ, సంరక్షణ నా బాధ్యత అనే ఫీలింగ్ విజిబుల్ గా ఉంటుంది. అందుకే మమత అనేది ఎస్పెషల్లీ మదర్స్ కి మమతా భావం అనేది అట్రిబ్యూట్ చేస్తాం, ప్రిడామినెంట్ గా కనిపిస్తుంది కానీ కాబట్టి. బట్ అలా అని ఓన్లీ వాళ్ళకనే కాదు, ఎవరైనా మమతా భావం ఉండొచ్చు. ఇప్పుడు ఒక ఎల్డర్లీ పర్సన్ ని కేర్ తీసుకుంటున్నారు అనుకోండి ఒకళ్ళు వచ్చి, సో అది కూడా మమతా భావమే కదా. వాళ్ళ శరీరం యొక్క ప్రొటెక్షన్ కోసం వాళ్ళు హెల్ప్ చేయడానికి వచ్చారు, సో అది మమతా భావమే. సో చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి ఉండొచ్చు, పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ పట్ల కూడా ఉండొచ్చు ఈ భావం అనేది. కానీ మోస్ట్ కామన్ గా కనిపించేది మనకి మదర్ టు కిడ్ కాబట్టి మమతా భావం ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ గైడెన్స్. గైడెన్స్ అంటే వాత్సల్యం. సో ఇది ఏంటిది? ఎదుటి మనిషి యొక్క సెల్ఫ్ లో రైట్ అండర్స్టాండింగ్ కలిగించడం నా బాధ్యత అనే భావాన్ని వాత్సల్యము అన్నారు. సో ఎదుటి మనిషి యొక్క శరీరాన్ని నా బాధ్యత అనుకోవడం మమత, ఎదుటి మనిషి యొక్క సెల్ఫ్ లో రైట్ అండర్స్టాండింగ్ నా బాధ్యత అనేది వాత్సల్యం. సో అగైన్ ఇది కూడా మనకి పేరెంట్స్ లో, గురువుల నుంచి శిష్యులకి చాలా కామన్ గా మనకు కనిపిస్తుంటుంది. ఏమైనా క్వశ్చన్ ఉంటే ఎప్పుడైనా ఆపేయండి అండి ప్లీజ్. ఓకే, ఫీలింగ్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ రైట్ అండర్స్టాండింగ్ ఇన్ ద అదర్ is called guidance or వాత్సల్యం. వీటిలో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? క్లియర్ అయినా? చాట్ విండోలో పెడతారా అండి అట్లీస్ట్? క్లియర్ ఈ 3 ఫీలింగ్స్, ట్రస్ట్, రెస్పెక్ట్, ఫౌండేషనల్ ఫీలింగ్స్. ప్రతి రిలేషన్షిప్ లో అవి అవసరము. వాటి మీద ఈ ఫీలింగ్స్ తోటి ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మన ఇంటరాక్షన్స్, మన ఫ్యామిలీలో కానీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో కానీ మన డే టు డే లైఫ్ లో ఈ ఫీలింగ్స్ అన్ని మనం చూడొచ్చు. సార్ ఇక్కడ స్కోపు ఒక క్లోజ్నెస్ అంటే చనువు అనేది 3 యాంగిళ్లలో కూడా ఉంటుంది కదా సార్? ఈ మూడు నా మనిషి అన్న వాళ్ళ పట్లనే మనం ఈ ఫీలింగ్స్ కనిపిస్తాయి. ఇవన్నీ ఇప్పుడు నుంచి వచ్చే ఫీలింగ్స్ అన్ని కూడా మనకి ఫస్ట్ ఆ రిలేషన్షిప్ ఫీల్ అవ్వాలి. ఫీల్ అయిన తర్వాత అప్పుడు మనకి మమత గాని వాత్సల్యం గాని కనిపించడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఉండేది చనువు, చూపేది చొరవ. ఆ రెండింటికి నాకు డిఫరెన్స్ తెలీదు, మీరే చెప్పాలి. చనువు చొరవ అంటే ఏ సెన్స్ లో చెప్తున్నారో మరి నాకు అది, అంటే కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు ఒక ఇద్దరు అని అంటే దాన్ని మీరు చనువు ఆర్ చొరవ అంటున్నారు.
బట్ ఇక్కడ మనం నా మనిషి అనే ఫీలింగ్ ని ఎఫెక్షన్ అంటున్నాం. సో ఇప్పుడు ఇక ఆబ్వియస్లీ వాటి మీద ఎఫెక్షన్ ఉన్న చోటే చనువు చొరవ రెండు ఉంటాయి. ఎఫెక్షన్ ఉంటే అప్పుడు చనువు గాని చొరవ గాని ఉంటాయి మనకి. అంటే ఒక సంబంధంలో చనువు ఉంది కాబట్టి చొరవ చూపిస్తాం. యా, చనువు ఎందుకు వచ్చింది? అంటే స్నేహభావం ఉంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సో ఆన్ టాప్ ఆఫ్ ద స్నేహభావం అంటే ఎఫెక్షన్ ఉంది కాబట్టి చొరవ ఉంది అండ్ చనువు ఉంది. సార్ గైడెన్స్ లోని రైట్ అండర్స్టాండింగ్ మనం ఎంజాయ్ చేయాలంటే ఎట్లాగండి అది? అదే మనకి లేదు, వాళ్ళకి ఎలా ఇస్తామంటారా? అది కాదు, అసలు మనం రైట్ అండర్స్టాండింగ్ మనకు అర్థమైంది, వాళ్ళకి చేంజ్ చేయాలంటే మనం ఏం చేయాలి? అదే అండి. సో ఫస్ట్ మనలో ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మనలో ఉన్నా లేకపోయినా వాళ్ళకి రైట్ అండర్స్టాండింగ్ రావాలి అనే బాధ్యత ఉంది చూసారా? ఆ బాధ్యతని మనం వాత్సల్యం అన్నారు. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లల్ని చిన్నప్పటి నుంచి బ్రష్ చేయరా, స్నానం చేయరా, తినాలిరా, ఇలా ఉండాలిరా, అలా ఉండాలిరా అని ఏదైతే గైడెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ గైడెన్స్ యొక్క గోల్ ఏంటి? ఆ పిల్లలు హ్యాపీగా యూనో అంతా అర్థం చేసుకోవాలనే కదా, ఈ సమాజాన్ని ఈ రియాలిటీని అర్థం చేసుకోవాలనే వాళ్ళకున్న నాలెడ్జ్ వాళ్ళు షేర్ చేస్తున్నారు పిల్లలతోటి మరి షేర్ కదా. చేసిన వాళ్ళు వినకపోతేనండి మనం ఎలా మార్చాలి అది వాళ్ళకి అది రైట్ అండర్స్టాండింగ్? వింటారో లేదా అది వాళ్ళ ప్రాప్తం. బట్ అట్లీస్ట్ ఏదైతే ఫీలింగ్, రెస్పాన్సిబిలిటీ ఫీలింగ్ తో షేర్ చేస్తున్నారు కదా, ఆ ఫీలింగ్ ని వాత్సల్యము అని అన్నారు. ఓకే. సో ప్రాప్తం ఒకటే కాదు, మనకి ఎంత కాంపిటెన్స్ ఉంది దాన్ని బట్టి దాని తర్వాత అవతల వాళ్ళ ప్రాప్తం, రెండు కాంబినేషన్ లో ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ మనకి రైట్ అండర్స్టాండింగ్, హైయర్ మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటే కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పక్కన వాళ్ళకి చెప్పడానికి. బట్ అవతల వాళ్ళు కూడా కొంచెం రిసీవింగ్ కి రెడీగా ఉండాలి కదా, మనం రైట్ అండర్స్టాండింగ్ షేర్ చేద్దాం అనుకున్నా కూడా. సో దాన్ని ప్రాప్తం అని వర్డ్ యూజ్ చేశాను. సో అట్లీస్ట్ ఆ ఫీలింగ్, నేను వీళ్ళకి ఎన్ష్యూర్ చేసే బాధ్యత నాది అని ఆ బాధ్యత తీసుకోవడాన్ని గైడెన్స్ అన్నాను. సో నెక్స్ట్ రెవరెన్స్, శ్రద్ధ. సో ఎదుటి మనిషిలోని యాక్సెప్టెన్స్ ని గుర్తించి మనలో కలిగే భావాన్ని శ్రద్ధ అన్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాథ్స్ టీచరు మ్యాథ్స్ చెప్తున్నారు, అప్పుడు టీచర్లో మ్యాథ్స్ చాలా, మీ టీచర్ మ్యాథ్స్ వచ్చు, నేను టీచర్ దగ్గర మ్యాథ్స్ నేర్చుకోవాలి అనే ఫీలింగ్ తో మనం క్లాస్ లో కూర్చుంటాం కదా, అది శ్రద్ధాభావం. సో రెవరెన్స్ అన్నారు, ద ఫీలింగ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ద అదర్. ఇది కాన్సెప్ట్స్ వచ్చిన వాళ్ళకే ఉండాలని ఏం లేదండి, టీచర్ల పట్ల ఉండాలని ఏం లేదు. ఇప్పుడు ఒక వెరీ వైజ్ పర్సన్ ని మనం కలిసాం అనుకోండి, ఒక పర్సన్ చాలా మంచి విజ్డమ్ ఉన్న మనిషిని కలిసాం అనుకోండి, ఆర్ లైఫ్ ని చాలా ఎక్సలెంట్ గా లీడ్ చేస్తున్నారు వాళ్ళు. అసలు ఎక్సలెన్స్ అంటేనే లైఫ్ ని పర్ఫెక్ట్ గా, బ్యాలెన్స్డ్ గా, హార్మోనియస్ గా లీడ్ చేయడమే మనం ఎక్సలెన్స్, మనం ఫస్ట్ డేనే డిఫైన్ చేసాం కదా. సో ఎక్సలెంట్ గా లైఫ్ ఎప్పుడైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళ నుంచి కూడా మనకు తెలుసుకోవాలనే ఫీలింగ్ ఉంటుంది కదా. సో వాళ్ళ పట్ల మనకు ఉండే భావన కూడా రెవరెన్స్, శ్రద్ధ. ఏమైనా క్వశ్చన్ ఉందా అండి దీంట్లో, రెఫరెన్స్ లో? నెక్స్ట్ గ్లోరీ.
దీనికి గౌరవ్ అని అంటే హిందీలో గౌరవం అని ఇచ్చారండి. మన తెలుగులో కూడా గౌరవం అనే వర్డ్ ఉంది. దాని మీనింగ్ ఏంటో అర్థం చేసుకుందాం. సో ఎవరైతే ఎక్సలెన్స్, ఫస్ట్ ఎక్సలెన్స్ క్లియర్ అయిందండి అందరికి? ఎక్సలెన్స్ అంటే ఏంటో ఎవరికైనా క్లియర్ గా లేదు అంటే చాట్ విండోలో అయినా చెప్పండి అట్లీస్ట్. సార్ ఎక్సలెంట్ అంటే వాళ్ళ యొక్క కంటిన్యూ సార్. ఇంకొకసారి చెప్పండి సార్. ఎక్సలెన్స్ అంటే రైట్ అండర్స్టాండింగ్ తోటి ఆల్ డైమెన్షన్స్ ఆఫ్ అవర్ లైఫ్ లో రైట్ లివింగ్ లీడ్ చేస్తున్న పర్సన్ ని ఎక్సలెంట్ అని మనం డిఫైన్ చేసాం. సో అది పక్కన రాద్దాం. గ్లోరీ రెస్పెక్ట్ కి సేమ్ మీనింగ్ వస్తుంది తెలుగులో. వర్డ్ అందుకే అండి, వర్డ్ ఇంపార్టెంట్ కాదు, మీనింగ్ ఇంపార్టెంట్. సో దీని మీనింగ్ ఏంటో రాస్తాను, మీరు చూద్దురు కానీ. సో ఎక్సలెన్స్ అంటే రైట్ లివింగ్ ఇన్ ఆల్ డైమెన్షన్స్. someone who has right understanding and living with right understanding in all dimensions. ఏంట డైమెన్షన్స్? myself, family, society, నేచర్. ఈ అన్ని డైమెన్షన్స్ లో హార్మోనియస్ గా జీవిస్తూ హార్మనీతో రైట్ అండర్స్టాండింగ్ తో జీవిస్తున్న మనిషిని ఎక్సలెంట్ అన్నారు. ఫస్ట్ రైట్ అండర్స్టాండింగ్ ఉండాలి, రైట్ ఫీలింగ్స్ ఉండాలి. వాటితోటి మనం ఎప్పుడైతే ఈ డైమెన్షన్స్ లో లీడ్ చేస్తామో న్యాచురల్లీ మనం ఫస్ట్ హార్మోనియస్ గా ఉంటాము. ఆ డైమెన్షన్స్ లో కూడా ఇంకా హార్మోనీ, సామరస్యం యాడ్ చేస్తూ వెళ్తూ ఉంటాం. అది మైసెల్ఫ్ లో, నా శరీరంతో, నాతో, నా ఫ్యామిలీతో, సమాజంతో, ప్రకృతితో, అన్ని డైమెన్షన్స్ లో నేను సామరస్యాన్ని పెంచుతూ వెళ్తాను. ఎందుకంటే నాలో సామరస్యం ఉంది ఫస్ట్, అండ్ నాలో రైట్ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి. అలాంటి ఒక మనిషిని ఎక్సలెన్స్ అన్నారు. సో ఒక క్లాస్ ఉందనుకోండి, ఆ క్లాస్ లో ఎంతమంది ఫస్ట్ రావచ్చు? ఒక్కలే వస్తారు. ఒక్కలే రాగలుగుతారు. కానీ ఎంతమంది ఎక్సలెంట్ అవ్వచ్చు? అందరూ అవ్వచ్చు. అందరు ఎక్సలెంట్ అవ్వచ్చు, రైట్? సో 100కి 100 మార్కులు రావడం ఎక్సలెన్స్. కానీ క్లాస్ లో ఫస్ట్ రావడం అంటే అందరికన్నా ఎక్కువ మార్కులు రావడం అనేది ఫస్ట్ రావడం. సో ఫస్ట్ రావడం గురించి మనం పిల్లలకి నేర్పించాలా, ఎక్సలెంట్ అవ్వడం గురించి నేర్పించాలా? Excellent. సో ఎక్సలెన్స్ ని పర్స్యూ చేయమని మన పిల్లల్ని గైడ్ చేయాలి. ఫస్ట్ రావడం అనడం కన్నా వి షుడ్ ట్రై టు పుష్ దెమ్ టువర్డ్స్ ఎక్సలెన్స్. అంటే వాళ్ళు నేర్చుకునేది బాగా నేర్చుకోవాలి, కాన్సెప్ట్ అర్థమయ్యేలా నేర్చుకోవాలి. అండ్ అదొక్కటే కాదు, కాన్సెప్ట్సే కాదు, బిహేవియర్ లో కూడా ప్రోగ్రెస్ చూసుకోవాలి, రైట్? సో అలాంటి పిల్లలు ఎవరైతే వాళ్ళ బిహేవియరల్ గా, వాళ్ళ రెస్పాన్సిబుల్ గా ఉంటున్నారో వాళ్ళకి సబ్జెక్ట్స్ నేర్చుకోవడం పెద్ద విషయం ఏం కాదు. దే విల్ లెర్న్ ద సబ్జెక్ట్స్ వెరీ ఈజీ. అండ్ సో ఎక్సలెన్స్ ని పర్స్యూ చేయడమే మన అందరి గోల్. పిల్లలకే కాదు, మన అందరికీ కూడా ఇది గోల్. టు హ్యావ్ రైట్ అండర్స్టాండింగ్ అండ్ టు లివ్ విత్ ఇన్ హార్మనీ అట్ ఆల్ ఇన్ ఆల్ డైమెన్షన్స్ విత్ రైట్ అండర్స్టాండింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎక్సలెన్స్. సో ఇప్పుడు గ్లోరీ అంటే ఏంటో డిఫైన్ చేద్దాం. సో గ్లోరీ ఈజ్ ద ఫీలింగ్ for someone who has made efforts for excellence. అంటే ఒక ఎక్సలెంట్ లైఫ్ లీడ్ చేయడానికి ఎఫర్ట్స్ పెట్టారు
ఆర్ పెడుతున్నారు అనే భావం ఏదైతే ఉందో అది గ్లోరీ అన్నారు ఇంగ్లీష్ లో, ఆర్ గౌరవం అనే వర్డ్ ఇచ్చారు. ఓకే, సో దీని మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఎంతో ఇప్పుడు మనం ఈ నేర్చుకుంటున్న నాలెడ్జ్ అంతా ఎంతమంది ఎఫర్ట్స్, ఎక్సలెన్స్ కోసం ఎఫర్ట్స్ పెట్టి ఈ రియాలిటీని అర్థం చేసుకునే ప్రయత్నం చేసి మనకి నాలెడ్జ్ ని సమకూర్చారు కదా. సో వాళ్ళందరూ రియాలిటీని అర్థం చేసుకోవాలి అనే ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మనకి ఈ రోజు ఇంత నాలెడ్జ్ మన ముందుకు వచ్చింది. వాళ్ళందరి పట్ల మనకు ఉండే భావం గౌరవం. వాళ్ళే కాదు, ఎప్పుడో వాళ్ళే కాదు, ఇప్పుడు కూడా మన చుట్టుపక్కల సమాజంలో కూడా ఒక పర్సన్ ఎవరైనా ఉన్నారు, దే ఆర్ లీడింగ్ ఏ లైఫ్, దే ఆర్ ట్రయింగ్ టు లీడ్ ఏ లైఫ్ ఆఫ్ ఎక్సలెన్స్, అంటే మంచి ఫీలింగ్స్ తోటి అందరినీ మంచిగా రెస్పెక్ట్ తో ట్రీట్ చేస్తూ సమాజంలో, ప్రకృతిలో, ఫ్యామిలీలో తనలో తాను మంచి హ్యూమన్ బీయింగ్ గా హార్మోనియస్, సామరస్యంగా ఉండే ప్రయత్నం చేస్తున్న వాళ్ళ పట్ల ఉండే మన భావం గౌరవం. నెక్స్ట్ ది గ్రాటిట్యూడ్. ఇది ఇంపార్టెంట్. దీనికి ఒక చిన్న యాక్టివిటీ కూడా చేద్దాం. సో గ్రాటిట్యూడ్ అంటే ఏంటి? నా యొక్క ఎక్సలెన్స్ కోసం ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళ పట్ల మనకుండే ఫీలింగ్ ఈస్ గ్రాటిట్యూడ్. ద ఫీలింగ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫర్ దోస్ who have made effort for my excellence. అంటే నేను ఒక ఎక్సలెంట్ పర్సన్ అవ్వాలి అని దానికోసం వాళ్ళ వాళ్ళ ఎఫర్ట్, టైం, ధన్ మన కోసం ఖర్చు పెట్టిన వాళ్ళ పట్ల మనకు ఉండే భావన కృతజ్ఞత. ఓకే, ఇది నేను గ్యారంటీగా తప్పు రాస్తాను ఇప్పుడు. కృతజ్ఞత రాశానంటే సో నన్ను క్షమించండి, ఇది రాదు నగ్నత అనేది. ఓకే, సో నేను సిబిఎస్ఈ సిలబస్, సో ఓన్లీ 2 క్లాసుల్లోనే నేను తెలుగు నేర్చుకున్నా, ఎక్కువ రాదు తెలుగు. సో అందుకని 5th, 6th, 7th ఓన్లీ ఆ 3 క్లాసెస్ లోనే తెలుగు నేర్చుకున్నాను. సో కృతజ్ఞత భావం అంటాము. ఓకే, థ్యాంక్ యూ. ఇవి వెళ్తాను. కృతజ్ఞత. సో కృతజ్ఞత అంటే ఏంటి? ద ఫీలింగ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫర్ దోస్ హూ హ్యావ్ మేడ్ ఎఫర్ట్ ఫర్ మై ఎక్సలెన్స్. సో నేను ఒక ఎక్సలెంట్ హ్యూమన్ బీయింగ్ అవ్వడానికి వాళ్ళు కష్టపడి ఎఫర్ట్స్ పెట్టారు, వాళ్ళ పట్ల మనకుండే భావన కృతజ్ఞత భావన. ఓకే, ఏమన్నా ఇవి ఇప్పటిదాకా చెప్పిన వాటిలో ఎన్ని క్వశ్చన్స్ అండి? మనం ఎఫెక్షన్, నా మనిషి అనే భావన, అంటే ద ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు ద అదర్ ని ఎఫెక్షన్ అన్నాం. కేర్, మమత, ద ఫీలింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టు నర్చర్, ప్రొటెక్ట్ ద బాడీ ఆఫ్ ద అదర్. ఎదుటి మనిషి శరీరం యొక్క బాధ్యత నాది అనే భావన కేర్ అన్నాం. గైడెన్స్ అంటే ఫీలింగ్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ ద రైట్ అండర్స్టాండింగ్ ఇన్ ద అదర్. ఎదుటి మనిషిలో రైట్ అండర్స్టాండింగ్ ని పెంపొందించాలి అనే భావన ఏదైతే ఉందో దాన్ని గైడెన్స్ అన్నారు. రెవరెన్స్, ద ఫీలింగ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ద అదర్ ఈజ్ రెవరెన్స్. అంటే ఎదుటి మనిషిలోని ఎక్సలెన్స్ ని గుర్తించి మనకి ఒక శ్రద్ధాభావం కలుగుతుంది. యాపర్ణ గారు. ఎదుటి మనిషి శరీరం యొక్క బాధ్యత నాది అంటే అది డాక్టర్స్
ఎలక్ట్ అంటే వాళ్ళ మిగిలిన ఏ విషయాలతోటి సంబంధం లేకుండా వాళ్ళ శరీరం ఒక్కటి వాళ్ళ కేర్ తీసుకోవడాన్ని అంటారా? అనొచ్చు ఆ డాక్టర్స్ అనే క్షణంలో కాదు, అదొక యా ఎగ్జాంపుల్ చెప్పాను నేను. అవును, నేను ఇచ్చానుగా ఎగ్జాంపుల్. ఇప్పుడు చాలా ఎల్డర్లీ పర్సన్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళ బాడీ అంతగా సహకరించట్లేదు, వాళ్ళని కేర్ తీసుకోవడానికి కేర్ టేకర్స్ వస్తారు. వాళ్ళు మొత్తం ఆ బాడీని అవును. కేర్ తీసుకుంటారు. అది మమతా భావమే కదా. అంటే మనం అట్రిబ్యూట్ చేయము, ఎందుకంటే వాళ్ళు పనికి డబ్బుల కోసం పని చేస్తున్నారు కాబట్టి మనం యూజువల్లీ అట్రిబ్యూట్ చేయము. కానీ ఎంత డబ్బులు తీసుకున్నా ఆ పని చేయడం అనేది అంత ఈజీ పని కాదు కదా. అవునండి. సో స్టిల్ అది ఆ, అది అఫ్ కోర్స్ వాళ్ళు ఏ ఫీలింగ్ తో చేస్తున్నారు, ఇనీషియల్ గా డబ్బుల కోసం చేసినా సరే ఒక సిన్సియర్ గా రెస్పాన్సిబుల్ గా చేస్తున్నారు అంటే అది దే ఆర్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ ద బాడీ ఆఫ్ ద అదరే కదా. సో అది కూడా అవును. మమతా భావం కింద కౌంట్ అవుతుంది. ఓకే. సో రెవరెన్స్ వాత్సల్యం అంటే ఎదుటి మనిషి యొక్క సెల్ఫ్ యొక్క బాధ్యత తీసుకోవడం. అంటే ఈ మనిషి యొక్క సెల్ఫ్ లో రైట్ అండర్స్టాండింగ్ ని ఎన్షూర్ చేసే బాధ్యత నాది అని తీసుకోవడం, దాన్ని రైట్ వాత్సల్యం అంటాం. ఓకే, ఇందులో ఇంకొక పాయింట్ చెప్పాలి. సో సో పిల్లల్ని చూస్తే అండి డిఫరెంట్ స్టేజెస్ మనకు కనిపిస్తాయి. సో ఫస్ట్ అనుసరణ, అంటే ఎగ్జాక్ట్ గా కాపీ చేస్తారు, మనం ఏం చేస్తే అలానే. సో వాళ్ళ తాత వెనకాల చేతులు పెట్టుకుని నడుస్తుంటే వీళ్ళు కూడా వెనకాల చేతులు పెట్టుకుని నడుస్తారు. వీళ్ళు వాళ్ళు ఒక్కలాగా చెప్పులు వదిలితే వీళ్ళు ఎగ్జాక్ట్ గా అలానే చెప్పులు వదులుతారు. సో అనుసరణ చేస్తారు ఫస్ట్ పిల్లలు. అది బాడీ లాంగ్వేజెస్ అవ్వచ్చు, ఎక్స్ప్రెషన్స్ అవ్వచ్చు, వాళ్ళ స్మైల్స్ అవ్వచ్చు, అన్ని అనుసరిస్తారు, కాపీ కొడతారు అనమాట పేరెంట్స్ నుంచి. దాని తర్వాత అనుకరణ స్టేజ్. అనుకరణ అంటే కాపీ చేస్తారు, కొంచెం వాళ్ళ ఓన్ థింగ్ కూడా యాడ్ చేస్తారు, వాళ్ళ ఓన్ ఫ్లేవర్ కానీ వాళ్ళ ఓన్ స్టైల్ కానీ యాడ్ చేస్తారు అనమాట. సో అది అనుకరణ అన్నారు. దాని తర్వాత అనుశాసనం. అంటే డిసిప్లిన్ స్టేజ్ ఇది. అంటే మనము వాళ్ళకి ఇది చేయాలి, ఇలానే చేయాలి, పొద్దున్న లేవగానే బ్రష్ చేయాలి, టంగ్ క్లీన్ చేయాలి, మొహం కడుక్కోవాలి, ఆర్ ఇలా స్నానం చేయాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి అని కొన్ని పద్ధతులు మనం వాళ్ళకి అలవాటు చేస్తాం. రైట్. లెగవడమే కాదు, ఇలా చదువుకోవాలి, ఇలా హోంవర్క్ చేయాలి, ఈ టైంకి పడుకోవాలి, ఇలా తినాలి, కాళ్ళు ఇలా పెట్టుకోవాలి, ఆ, ఎవరైనా వస్తే ఇలా ఇలా పలకరించాలి. సో మనం ఏంటంటే ఇవన్నీ వాళ్ళకి మనం ఎన్ఫోర్స్ చేస్తూ ఉంటాం ఈ డిసిప్లిన్ అనే ఫేజ్ లో. సో ఇక్కడ మనము ఆ, భయము ప్రలోభనం ఈ రెండు వాడుతూ ఉంటాం. భయం అంటే ఏంటి? ఓ ఇది చేయకపోతే నీకు సాయంత్రం టీవీ లేదు, ఆర్ నువ్వు ఇది చేయకపోతే నీకు అది కొనివ్వను అనేది భయపెట్టి డిసిప్లిన్ లో పెట్టడం. ప్రలోభనం అంటే ఏంటి? నువ్వు ఇది చేస్తే నేను నిన్ను అక్కడికి తీసుకెళ్తాను, నువ్వు ఇవాళ హోంవర్క్ కంప్లీట్ చేసేస్తే మనం అక్కడికి వెళ్దాం, అది కొనిస్తాను. ఇది ప్రలోభనం. భయం అంటేనేమో భయపెట్టడం, ప్రలోభనం అంటేనే ఏదన్నా బెనిఫిట్ ఇవ్వడం. సో ఈ రెండు పెట్టి మాక్సిమం అనుశాసనలో పెట్టడానికి ట్రై చేస్తాం. కానీ ఈ ఈ అనుశాసన నిలవాలి అంటే అది అనుశాసన ఆర్ స్వ అనుశాసనలోకి వెళ్ళాలంటే, అంటే సెల్ఫ్ డిసిప్లిన్ లోకి వెళ్ళాలంటే ఇక్కడ క్రూషియల్ థింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటి, మనము ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఇన్కల్కేటింగ్ రైట్ అండర్స్టాండింగ్. ఈ ఎడ్యుకేషన్ అనేది సరైనది లేకపోతే అది సెల్ఫ్ డిసిప్లిన్ లోకి వెళ్ళదు. అప్పుడు అది రివోల్ట్ అవుతుంది. రివోల్ట్, రెబెల్, వార్,
యుద్ధంలోకి వెళ్తుంది అనమాట. కంప్లీట్ గా రివోల్ట్ రెబల్ గా తయారవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేయడం అందుకే చాలా చాలా క్రిటికల్ అన్నమాట. ఈ డిసిప్లిన్ లో పెట్టడం వరకు మన రెస్పాన్సిబిలిటీ అయిపోదు. డిసిప్లిన్ నుంచి అది స్వ అనుశాసన సెల్ఫ్ డిసిప్లిన్ లోకి మారాలి అంటే సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటి? ఇప్పుడు నేను మానిటర్ చేసినా చేయకపోయినా వాళ్ళు చేయాలి ఆ పని. అంటే పొద్దున్న లేవగానే మనం చెప్పినా చెప్పకపోయినా బ్రష్ చేయాలి. ఆర్ చెప్పినా చెప్పకపోయినా ఫ్రెష్ స్నానం అయ్యి రెడీ అవ్వాలి స్కూల్కి. అది ఎప్పుడు చేస్తారు? ఎవరైనా చెప్తారా అండి? అందరు ఎక్కువ సైలెంట్ గా ఉంటున్నారు కొంచెం. వాళ్ళు ఎప్పుడు చేస్తారు ఆ పని మనం ఇంకా చెప్పకుండా వాళ్ళు ఓన్ గా? అంటే వారికి వారు అవగాహనతో ఉన్నప్పుడు సార్ సెల్ఫ్. రైట్. సో వాళ్ళకి అది ఎందుకు చేస్తున్నాము అనేది అర్థమైనప్పుడు, సో ఆ పని పట్ల అండర్స్టాండింగ్ బిల్డ్ అయినప్పుడు అది పర్మనెంట్ అవుతుంది. ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. అది మనం కూడా చేస్తూ ఉండాలి. అది మనము చేయాలి. సో మనము చేయాలి, ప్లస్ వాళ్ళ అండర్స్టాండింగ్ లోకి రావాలి. అది అంటే ఓకే ఎందుకని చేస్తున్నారు అనే క్లారిటీ వస్తే అది షేక్ అవ్వకుండా ఉంటుంది. అదర్వైజ్ ఏమవుతుంది? ఓ పర్ఫెక్ట్ డిసిప్లిన్ లో సెట్ చేస్తారు 12th క్లాస్ వరకు. వాడు ఐఐటీనో ట్రిపుల్ ఐటీనో క్రాక్ చేస్తాడు, కాలేజ్కి వెళ్తాడు, హాస్టల్లో ఉంటాడు. ఇంకా అక్కడ చుట్టుపక్కల వాళ్ళు 100 రకాలుగా చేస్తూ ఉంటారు. వీడిది షెడ్యూల్ ఫాలో అవ్వరు. వాళ్ళందరూ 100 టైప్స్ ఆఫ్ స్టైల్స్ చూస్తాడు అక్కడ. ఏది చేయాలో తెలియదు, కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఒకడేమో మధ్యాహ్నం లెగుస్తాడు, అర్ధరాత్రి 3ంటికి పడుకుంటాడు. ఒకడు స్నానమే చేయడు 2-3 రోజులు. సో రకరకాల వెరైటీలు అన్నీ కనిపిస్తాయి హాస్టల్కి వెళ్ళినప్పుడు. సో వాళ్ళకి అండర్స్టాండింగ్ లేదనుకోండి ఎందుకు చేస్తున్నాము అనేది, కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకా దిస్ పర్సన్ హూ హ్యాడ్ డిసిప్లిన్ ఆల్సో మే స్టార్ట్ ట్రయింగ్ అవుట్ అదర్ థింగ్స్. సో లైక్ ఇప్పుడు మనం చాలా మంది అనుకున్నాం కదా, అందరు చేస్తున్నారంటే ఏదో రీజన్ ఉంటది, మంచిదే అయి ఉంటది అని. ఆ కిడ్ కూడా అట్లా కన్ఫ్యూజ్ అయ్యి హీ మే స్టార్ట్ ట్రయింగ్ డిఫరెంట్ థింగ్స్. సో అండర్స్టాండింగ్ లేదు అంటే ఈ డిసిప్లిన్ అనేది నిలవదు. అండర్స్టాండింగ్ ఉంటేనే డిసిప్లిన్ నిలుస్తుంది. ఎంత కష్టపడి డిసిప్లిన్ లో పెట్టినా, ఎన్ని రకాల భయాలు ప్రయోగాలు ప్రలోభాలుతో ట్రై చేసి సెట్ చేసినా, ఈ అండర్స్టాండింగ్ లెవెల్ కి తీసుకెళ్ళకపోతే ఆ డిసిప్లిన్ ని, ఇట్ విల్ ఫాల్ అపార్ట్ సమ్ టైమ్ ఆర్ ద అదర్. అంతేనా? డు యూ ఆల్సో సీ దట్ వే? ఎస్ సార్. సో ఇదండి ఎడ్యుకేషన్ అంటేనే ఈ డిసిప్లిన్ నుంచి సెల్ఫ్ డిసిప్లిన్ వైపుకి వెళ్ళడం. సో ప్రస్తుతానికి దీనికి తప్ప మిగతా వాటికి ఎక్కువ చాలా జరుగుతుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ లో, అన్ఫార్చునేట్లీ. బట్ ఇది కూడా అంతే ఈక్వల్లీ ఇంపార్టెంట్, ఈ ఎడ్యుకేషన్. అండ్ ఆఫ్ కోర్స్ స్కిల్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. స్కిల్స్ ప్లస్ అండర్స్టాండింగ్ రెండు ఉంటే ఆ పర్సన్ చాలా ఎక్సలెన్స్ వైపు వెళ్తాడు. స్కిల్స్ అండ్ అండర్స్టాండింగ్ రెండు ఇంపార్టెంటే ఎడ్యుకేషన్ లో. ఓకే, సో అది అనుకరణ, అనుసరణ, అనుశాసన, అనుశాసన. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూసేది గ్రాటిట్యూడ్ కి వచ్చాం కదా. సో గ్రాటిట్యూడ్ లో లెట్ మీ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. సో మనం డిఫరెంట్ డైమెన్షన్స్ లో లివ్ చేస్తాం కదా. సో కొన్ని డైమెన్షన్స్ తీసుకున్నాము. ఇది వీలైతే మీ నోట్బుక్ లో కూడా ఎక్సర్సైజ్ చేయండి. సో లెట్ స్టార్ట్ విత్ పేరెంట్స్. ఓకే, పేరెంట్స్ నుంచి మనకి ఏమొచ్చింది? అందరు ఇదే చాట్ విండోలోనే టైప్ చేయండి, లేకపోతే అన్మ్యూట్ చేసిన. వాళ్ళు మనకి ఏమి ఇచ్చారు?
లైఫ్. ఓకే. వాళ్ళ ఆచారం, వాళ్ళు ఆచరించే వాల్యూస్. సో సంస్కారాలు అనొచ్చా? సంస్కార్. ఇంకా ఎడ్యుకేషన్. ఫిజికల్ ఫెసిలిటీ సార్. ఎడ్యుకేషన్, ఫిజికల్ ఫెసిలిటీస్. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందే కదా, అంటే లైక్ బాడీ లేకపోతే ఎవ్రీథింగ్, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. రైట్. లవ్ అండ్ ఎఫెక్షన్. ఓకే. ఇప్పుడు మనకి ఇంకా అడ్వాన్స్ టెర్మినాలజీ ఉంది. మీరు అందరూ పైన డిఫైన్ చేసిన ఫీలింగ్స్ కూడా చెప్పొచ్చు. లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది కామన్ గా వాడతారు. కేర్, గైడెన్స్, యా, కేర్, రివరెన్స్. గైడెన్స్. యా, అడ్వాన్స్డ్ టెర్మినాలజీ వచ్చింది మనకి. యా, కేర్ ఇచ్చారు, గైడెన్స్ ఇచ్చారు. రెఫరెన్స్ అంటే మనకి వాళ్ళ పట్ల ఉంటే అది రెఫరెన్స్ అవుతుంది. ఓకే ఓకే, సో ఇవన్నీ ఇచ్చారు పేరెంట్స్. రైట్. నెక్స్ట్ సొసైటీ తీసుకుందాం. సొసైటీ ఏమిచ్చింది మనకి? రిసోర్సెస్. ఓకే, రిసోర్సెస్. పీపుల్. ఓకే. ఎడ్యుకేషన్. యా, ఎడ్యుకేషన్. ఎస్. ఎవరో కాలేజ్ పెడితేనే కదా మనం వెళ్ళి చదువుకోగలిగింది. ఎవరో స్కూల్ పెడితేనే మనం చదువుకున్నాం కదా. ఎస్. ఫెసిలిటీస్ అన్ని, అంటే రిసోర్సెస్ కి ఇంకొక పదం అనుకోవచ్చేమో, ఫెసిలిటీస్. రైట్. ఫుడ్. ఆల్మోస్ట్ అన్ని కన్వీనియన్సెస్ అన్ని సొసైటీ ఇచ్చేదే కదా మనకి. అంటే రోడ్లు కానీ, బస్సులు కానీ, మనకి మనం Comfort. వాడే వస్తువులు కానీ, కంఫర్ట్స్ కానీ, సో అన్ని మనకి సొసైటీనే ప్రొవైడ్ చేస్తుంది కదా. రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్స్. తర్వాత హాస్పిటల్స్, ఇంకా మనం వాడే వస్తువులు, థింగ్స్, అన్ని థింగ్స్ అనేవి ఎక్కడో తయారయ్యి ఎవరో చేస్తేనే కదా మనకు వచ్చినాయి. ఎవరో మ్యానుఫ్యాక్చర్ చేశారు, వారు ఎక్కడో ఎవరో పండించారు, అవన్నీ మన ఇంటి దగ్గరికి చేరుకున్నాయి. ఎవరో క్లీన్ చేస్తేనే మన రోడ్డు క్లీన్ గా ఉంది. సో హైజీన్ ఇచ్చింది సమాజం మనకి. ప్రెటీ మచ్ ఎవ్రీ సింగిల్ థింగ్ దట్ వీ డూ, అది సమాజం లేకపోతే మనం సాధించలేం. రైట్. అన్ని వాళ్ళు ఎనేబుల్ చేసినాయి కదా సమాజం. అందరం కలిసి ఒకరినొకరు ఎనేబుల్ చేస్తున్నాం. అంటే అదంతా ఒక సిస్టమ్ అనొచ్చా సార్ సింపుల్ గా? అంటే సిస్టమ్ అంటే మనుషులే కదా చేసేది. సిస్టమ్ లో మనుషులే కదా చేసేది అల్టిమేట్లీ. యా యా.
ఓకే. సో నెక్స్ట్ నేచర్. నేచర్ ఏమి ఇచ్చింది మనకి? ఫీలింగ్స్ ఇస్తుంది సార్, సెన్సెస్. నేచరా? ఓకే. ఫీలింగ్. నేచర్ వచ్చి ఫ్రెష్ ఎయిర్, మనకి గాలి పీల్చుకుంటున్నాం అంటే నేచర్ ఇచ్చింది. ఎయిర్. ఫుడ్, ఫుడ్ కూడా నేచర్ నుంచి వచ్చేది, మనం తీసుకునే ఫుడ్. ఆహారం. ఎస్. లివింగ్, మన హౌస్, వాటర్. వాటర్. వాటర్, మన హౌస్ మెటీరియల్స్ కానీ అన్ని నేచర్ నుంచి వచ్చినాయే. ఆల్ ఫిజికల్ ఫెసిలిటీస్ నేచర్ నుంచి వచ్చినాయే కదా. యా. ఓకే. ఇంకా చాట్ విండోలో ఏమో వచ్చినాయి? ఫుడ్, ఎయిర్, వాటర్. యా, ఓకే. సో యా, మనం తినే తిండి, మనం వాడే వస్తువులు, మనం పీల్చే గాలి, మనం తాగే నీరు, మనం ఉండే ఇల్లు, మన బట్టలు, క్లోత్స్ అన్ని నేచర్ నుంచి వచ్చినాయి. బాడీ కూడా వచ్చిందండి. యా, బాడీ కూడా నేచర్ నుంచే వచ్చింది, మట్టి నుంచే వచ్చింది. రైట్. సో ఇంత తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వాట్ ఐ గేవ్. పేరెంట్స్ కి, ఫ్యామిలీకి మనం ఏమి ఇచ్చాం? పేరెంట్స్ కి గ్రాటిట్యూడ్. సంతోషాన్ని కూడా ఇస్తాము. నీడ్ని ఫుల్ఫిల్ చేస్తున్నాం సార్. ఏంటండి? వాళ్ళ అవసరాన్ని, అంటే నీడ్స్, పేరెంట్స్ యొక్క నీడ్స్ కి కూడా మనం కొద్దిగా హెల్ప్ అవుతాం కదా సార్. ఓకే. వాళ్ళకి సమకూర్చుకోలేనప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. ఓకే. ఇవన్నీ ఇవ్వచ్చు సార్, అంటే మనం ఇప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి, అఫెక్షన్, కేర్. యా, యా. ఇవ్వాలి కాదు, ఇచ్చినవే రాద్దాం. ఇచ్చినవి. ఓకే. ఇప్పుడు ఏమి ఇచ్చాము అనేది రాద్దాం, ఇవ్వాలి ఇవి కాదు. ఇవన్నీ మనకి దొరికినవి రాసాము, సో అలానే ఇచ్చినవే రాద్దాం ఇక్కడ, ఇవ్వాలి ఇవి కాదు. వాళ్ళు ఎలా అయితే మనల్ని చూసుకున్నారో మనం కూడా వాళ్ళని అలాగే చూసుకుంటున్నాం. అంటే ఓకే. ఎఫెక్షన్, కేర్ అండ్ వాళ్ళ నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతున్నాయా లేదా, రెస్పాన్సిబుల్ గా ఉంటున్నాము రైట్. అండ్ కాషియస్ గా ఉంటున్నాము, వాళ్ళేమి ఎఫెక్ట్ అవ్వకుండా. సో రైట్. కైండ్ ఆఫ్ ఏ స్పియర్. వాళ్ళు చేసింది ఆల్మోస్ట్ ట్రై చేయడానికి, ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తారు. రైట్. ఓకే. అయిపోయిందా అండి? పేరెంట్స్ ఇంకా అన్ని కవర్ చేసేసామా? నెక్స్ట్ సొసైటీ. సొసైటీకి మనం ఏమి ఇచ్చాం? సొసైటీ దగ్గర నుంచి చాలా తీసుకున్నాం. చిన్నప్పుడు మనము స్కూల్ కానీ, మనం వెళ్ళే రోడ్లు కానీ, మనకుండే లైబ్రరీస్ కానీ, మనకు వచ్చే న్యూస్ పేపర్స్ కానీ, మనకు వచ్చే పుస్తకాలు కానీ, ఇవన్నీ సమాజం మనకి ఇచ్చింది. మనం సమాజానికి ఏమి ఇచ్చాం? అంటే ఒక సేవా భావం, సర్వీస్ చేస్తూ మనకున్న, మనుషులే. ఇప్పుడు మీరు ఇచ్చేది కూడా సొసైటీకి ఇస్తున్నారు కదా సార్ సుమన్ సార్, అవును. ఇట్లా సర్వీస్ ఓరియంటెడ్. అందుకే మీవి అడుగుతున్నాను. అంటే అందరివి కలిసి చెప్పండి, ఏమి ఇచ్చాం మనం సొసైటీకి అని. Every month, 33% of tax is being given to them. ఓకే. 33% ఆఫ్ శాలరీ ఇస్తున్నాం. ఓకే, ఇంట్రెస్టింగ్. ఇది ఎప్పుడు వినలేదు. ఓకే. డొనేషన్స్. ఓకే, డొనేషన్స్.
సో సమ్ టైమ్స్ సర్వీస్, ఆంజనేయ గారు అన్నట్టు సర్వీస్. గార్డెనింగ్, ప్లాంటింగ్. అదే నేచర్కి వద్దాం. అది I have given 2 gems, sir. 2 gems to the society. Okay, good. Keep to the contribution of to the society. Okay. సరే, నెక్స్ట్ నేచర్లోకి వెళ్దాం. నేచర్ నుంచి ఎంత తీసుకున్నాం కదా, లైక్ మనం పీల్చే గాలి, మనం తినే తిండి, తాగే నీరు, అన్ని వస్తువులు మొత్తం అన్ని నేచర్ నుంచి తీసుకుంటున్నాం కదా. సో నేచర్ కి ఏమి ఇస్తున్నాము, ఎంత ఇస్తున్నాము? ఏమన్నా ఇస్తున్నామా అసలు నేచర్ కి? ఏమీ లేదు సార్, 100% తీసుకుంటున్నాం, 0% యా రిటర్న్. యా కార్బన్ డైఆక్సైడ్ ఇస్తాం రిటర్న్ లో, ఆక్సిజన్ తీసుకుని. అవేర్నెస్ లేదండి నేచర్ సో కొంతమంది నేచర్ కి కొంచెం లైక్ ప్లాంట్స్ నాటి ఉండొచ్చు, లేదా కొంతమంది లేక్స్ క్లీన్ చేసి ఉండొచ్చు, ఆర్ కొంతమంది కొంచెం ఏదన్నా మంచి సాయిల్ కోసం కొన్ని ఏదన్నా ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ చేసి ఉండొచ్చు. అట్లా ఏంటంటే కొంతమంది నేచర్ మీద పని చేస్తున్నారు. బట్ మాక్సిమం అమౌంట్ ఆఫ్ అస్ వీ హార్డ్లీ డూ ఎనీథింగ్. ఇంకా చెప్పాలంటే మనం రకరకాల చెత్త, అంటే ప్లాస్టిక్ ఇట్లాంటివన్నీ క్రియేట్ చేసి నేచర్ లోకి డంప్ చేస్తున్నాం. యూ ప్రాసెస్ ఇట్ అన్నట్టు, రైట్? సో ఎక్స్ప్లాయిటింగ్. మిస్యూజింగ్ ద రిసోర్సెస్ అండ్ ఎక్స్ప్లాయిటింగ్ ద రిసోర్సెస్ ఆఫ్ నేచర్. అండ్ మన చుట్టుపక్కల ఉన్న యానిమల్స్ ని అన్నిటిని ఇబ్బంది పెడుతున్నాం మనం క్రియేట్ చేసే వేస్ట్ తోటి, పొల్యూషన్ తోటి. సో సో ఈ ఎక్సర్సైజ్ లో బేసిక్ గా మనకి ఏం కనిపిస్తుందంటే, ఈచ్ డైమెన్షన్ లో మనం యాక్చువల్లీ చాలా తీసుకున్నాం, వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఫ్యామిలీ ఆర్ సొసైటీ ఆర్ నేచర్. మనం ఇంత ఇలాంటి హ్యూమన్ బీయింగ్ అవ్వడానికి, మనం ఇంత ఇలాంటి కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడానికి మన పేరెంట్స్ మనకి లైఫ్ ఇచ్చారు, ఎడ్యుకేషన్ ఇచ్చారు, రిసోర్సెస్ ఇచ్చారు, ప్రేమ ఇచ్చారు, కష్టపడ్డారు, ఎంతో హార్డ్ వర్క్ చేసి మనకి రోజు వండి పెట్టారు, మనకి అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకున్నా లేకపోయినా మనకి ఇచ్చి అట్లా చేశారు. ఎంతో చేశారు కాబట్టి మనం ఒక స్టేజ్ కి రాగలిగాం మన లైఫ్ లో, రైట్? బట్ మనం కొంతమంది వాళ్ళ నీడ్స్ ఉన్న వాళ్ళకి చేస్తున్నాము, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లైక్ మనకి we feel the sense of gratitude, we have the respect towards them, బట్ వాళ్ళు ఇచ్చిన దాంతో పోల్చితే మనం ఇచ్చేది చాలా తక్కువ కంపేర్ చేస్తే, So రైట్? we have the మనం యాక్చువల్లీ we have the మన నెక్స్ట్ scarcity జనరేషన్ కి mindset. ఏంటండి? We have the scarcity mindset rather than the abundance mindset. సో అంటే స్కేర్సిటీ మైండ్ సెట్ అంటే మీరు అనేది మన దగ్గర లేవు అనా? ఒకసారి మళ్ళీ చెప్తారా? అంటే ఆ మైండ్ సెట్ అంటే ఏంటో. అంటే ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుంది, పేరెంట్స్ చూస్తాం కూడా చూడాల్సి వస్తుంది అన్నట్టుగా చూస్తున్నారు తప్ప కొంతమంది. ఓకే, దే ఆర్ నాట్ లుకింగ్ ఇన్ టు దెమ్ ఇన్ ద రైట్ ఫీలింగ్స్, రైట్ మైండ్ సెట్. ఓకే, అదొక ఇబ్బంది లాగా ఫీల్ అవుతున్నారా అండి? ఓకే, సో అదే మనకి వాళ్ళ ఎంత ఇచ్చారో, అందుకే మనం వాళ్ళకి ఇచ్చే దాని ముందు మనం వాళ్ళకి ఇచ్చేది నథింగ్. వాళ్ళ ఆస్తులు మనకి ఇచ్చారు, వాళ్ళ వస్తువులు, చాలా థింగ్స్ మనకి, ఐ మీన్ ప్రెటీ మచ్ వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ మనకి ఇచ్చారు. మనం కూడా మన నెక్స్ట్ జనరేషన్ కి ఇస్తున్నాము. బట్ అట్ ద సేమ్ టైం మనం మన పేరెంట్స్ ని తీసుకుంటే వీ హ్యావ్ ఏ లైక్ ఎంత గ్రాటిట్యూడ్ అనే ఫీలింగ్ కలుగుతుంది, దట్ వీ గాట్ సో మచ్ ఫ్రమ్ దెమ్ అండ్ వీ కుడ్ హార్డ్లీ గివ్ ఎనీథింగ్ టు దెమ్ అనేది. అలానే సమాజం తీసుకున్నా సరే, మనం అసలు మనకి లైక్ బేసిక్ ఫెసిలిటీస్ లేకపోతే ఎంత ఇబ్బంది పడేవాళ్ళం. మనకి అన్ని రెడీమేడ్ గా, మనకి చక్కటి రోడ్లు కానీ అన్ని పర్ఫెక్ట్ గా ఉండకపోవచ్చు, బట్ అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ ద ఫెసిలిటీస్ సొసైటీ హ్యాస్ అరేంజ్డ్ ఫర్ అస్. ఒక దేశం నుంచి ఇంకో దేశం ట్రావెల్ చేయడానికి ప్లేన్స్ కానీ, బస్సులు కానీ, ట్రైన్స్ కానీ, మనం వేసుకోవడానికి బట్టలు, రకరకాల ఫ్యాషన్లు, అన్ని సొసైటీ మన కోసం అరేంజ్ చేస్తుంది. అఫ్ కోర్స్ ప్రాఫిట్ మోటివ్ తో రన్ అవ్వచ్చు, అవంతా ఉన్నాయి, బట్ అల్టిమేట్లీ వీఆర్ గ్రేట్లీ ఇండెటెడ్ టు ద సొసైటీ బికాస్
సొసైటీ లేకపోతే మనము ఇవన్నీ మన కోసం మనం అరేంజ్ చేసుకోలేకపోయే వాళ్ళం. లైక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అన్ని మనమే అరేంజ్ చేసుకోవడం అనేది చాలా చాలా కష్టం. సో మనం సొసైటీ నుంచి చాలా తీసుకున్నాం యాక్చువల్లీ. ద అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సొసైటీ హ్యాస్ డన్ ఇన్ అస్ ఈజ్ హ్యూజ్. దెన్ నేచర్ నుంచి కూడా మనం నేచర్ అయితే అసలు మరీ దారుణం. మనం హార్డ్లీ వి గివ్ ఎనీథింగ్ టు నేచర్ ఎక్సెప్ట్ అవర్ వేస్ట్. మొత్తం తీసుకోవడమే మన పని నేచర్ నుంచి. వెరీ హార్డ్లీ వి వర్క్ ఆన్ గివింగ్ ఎనీథింగ్ బ్యాక్ టు ద నేచర్. సో ఇవన్నీ చూస్తే వి ఫీల్ బిగ్ సెన్స్ ఆఫ్ లైక్ గ్రాటిట్యూడ్. ఓ మై గాడ్, నేను ఇంత తీసుకున్నాను ఈ సమాజం నుంచి, ఈ ప్రకృతి నుంచి, నా ఫ్యామిలీ నుంచి, నేను ఇంత ఇలాంటి లైఫ్ లీడ్ చేయడానికి అనే ఒక సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మనలో కలుగుతుందండి. సో వాట్ డూ ఐ డూ విత్ దట్ ఫీలింగ్ is up to each one of us. Okay, so next ఇంకా లాస్ట్ ఫీలింగ్ ఏదైతే ఉందో ఆల్ ఎన్కంపాసింగ్ ఫీలింగ్, అదే లవ్, ప్రేమ. ఇది మన కన్వెన్షన్ గా లైక్ సినిమాల్లో చూపించే లవ్ కాదు ఇది ఇక్కడ మాట్లాడేది. సో ద ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు ఆల్ ఈజ్ లవ్. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి నా మనిషి అనే ఫీలింగ్ ఏదైతే ఉందో ఇట్స్ అన్ ఆల్ ఎన్కంపాసింగ్ ఫీలింగ్. ఆ ఫీలింగ్ ని లవ్ అన్నారు. ఇట్స్ ఎ కంప్లీట్ ఫీలింగ్. అంటే మిగతా అన్ని ఫీలింగ్స్ మనలో కలిగి ఉండి మన ఈ ఫ్యామిలీని, మొత్తం వరల్డ్ నే నా ఫ్యామిలీగా ఫీల్ అవ్వడం ఈజ్ కాల్డ్ యాజ్ లవ్. వసుదైక కుటుంబం. యా, సో ఫ్రమ్ ఫ్యామిలీ టు వరల్డ్ ఫ్యామిలీ. దీన్ని పూర్ణ మూల్యం అన్నారు. లవ్ అనేది కంప్లీట్ వాల్యూ ఇది. సో దీన్నే అఖండ సమాజాన్ని కూడా అన్నారు, అన్డివైడెడ్ సొసైటీ. అంటే అందరు మనుషులు ఒకళ్ళనొకళ్ళు ఎప్పుడైతే ఇట్లా ఫీలింగ్ ఆఫ్ ఎవ్రీబడి టు యూనో అందరు నా మనుషులే అనే ఫీలింగ్ తో ఎప్పుడైతే అందరు కలిసి జీవిస్తారో అలాంటి ఒక సమాజాన్ని అన్డివైడెడ్ సొసైటీ అంటే అఖండ సమాజం. వసుదేవ కుటుంబం. యా, అది కూడా ఒక పేరు. సో దాని మీనింగ్ ఏంటి అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న హ్యూమన్ బీయింగ్స్ అందరూ, ఆర్ మేబీ ఈవెన్ యానిమల్స్ కూడా, పక్షులు అండ్ చెట్లు అన్ని నా ఫ్యామిలీ అనే ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని లవ్ అన్నారు. సమాజ భావన, కమ్యూనిస్ట్ ఫీలింగ్. సమాజ అది నాకు తెలియదండి. ఇదేంటంటే ఇది నాలో ఉండే ఫీలింగ్, అందరిలో ఉండేది కాదు. సో నాకు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి నా బంధువే అనే ఫీలింగ్ కలిగినప్పుడు అది ప్రేమ అని అన్నారు. ఓకే, సో విత్ దాట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ ద 9 ఫీలింగ్స్ అండి. ట్రస్ట్, రెస్పెక్ట్, తర్వాత ఎఫెక్షన్, కేర్, గైడెన్స్, రెవరెన్స్, గ్లోరీ, గ్రాటిట్యూడ్ అండ్ లవ్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అండి?
మనం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసుకున్నామో మనకు అవి ఆల్రెడీ తెలుసు కదా. కాకపోతే మనం చాలా సెల్ఫ్ కాన్షియస్ అయిపోతూ ఉంటాము. అంటే నాకు ఇది కావాలి, లేకపోతే డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. అది మెయిన్ రీజనా? అంటే యా కైండ్ ఆఫ్ మన అటెన్షన్ అంతా బయట ఎక్కువ ఉంటుందండి. సో వీఆర్ ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ టైంకి అక్కడికి వెళ్ళాలి, టైంకి అది చేయాలి, టైం ఇది తినాలి, లేదా వాళ్ళకి అది ఇవ్వాలి, అది సంపాదించాలి, ఇది చేయాలి అని మన అటెన్షన్ అంతా బయట ఉంది. ఇలాంటి ఇల్లు కట్టాలి, అలాంటి కార్ కొనాలి, ఇంత అమౌంట్ కావాలి బ్యాంక్ లో, ఎట్లా ఎట్లా. సో సో ఎక్కడుంది అటెన్షన్ అంతా? ఇట్స్ అవుట్ సైడ్ మీ. అటెన్షన్ ఇన్సైడ్ మీకి డ్రా చేయడమే ఈ వర్క్షాప్ యొక్క మెయిన్ ఉద్దేశం. So once we start our journey inwards, we start seeing all these feelings within us, and it creates a sense of blissfulness, ఒక harmonious state within me, and then I can interact with the other human beings with awareness with those feelings. కరెక్ట్. థ్యాంక్ యూ. సో మెయిన్ థింగ్ అదే అండి. లైక్ ఈవెన్ ఆఫ్టర్ ద వర్క్ షాప్ మనం చేయాల్సింది ఏంటి అంటే, నాలో ఏం జరుగుతుంది అనేది కొంచెం కంటిన్యూస్ గా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటే ఇట్ విల్ లీడ్ టు లాడ్ ఆఫ్ బ్యూటిఫుల్ థింగ్స్. ఇప్పుడు మనం ఏదైతే చాలా థింగ్స్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటామో, ఆర్ హడావిడి జీవితంలో పట్టించుకోము, అండ్ ఈవెన్ మన ఫేవరెట్ థింగ్స్, లైక్ ఎంత కష్టపడి వంట చేసి ఎంతో ఫేవరెట్ డిషెస్ తయారు చేసి, బిర్యానీ తిందాం ఇవాళ, అది ఇది అని తయారు చేసి, చివరికి మనం అది ఆ ఫుడ్ ని ఏ టీవీ చూస్తున్నో తిని, దాని టేస్ట్ కూడా మనం లైక్ ఒక ముద్ద మేబీ ఒక ఎంజాయ్ చేస్తాము. ఆ తర్వాత అంతా ఫోకస్ పిల్లలకి పెట్టాలా, టీవీ చూడాలా, అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా అని హడావిడిలోనే పోతుంది. సో మనం ఆస్వాదించడం కూడా సరిగ్గా ఆస్వాదించట్లేదు. సో ఎంత అటెన్షన్ మనం మన ఇన్సైడ్ పే చేస్తామో మన సెల్ఫ్ మీద, ఏం జరుగుతుంది, నాకు ఎటువంటి ఫీలింగ్ ఉంది, ఇప్పుడు నాకు ఒక సెన్స్ ఆఫ్ అపోజిషన్ ఉందా, లేకపోతే ఒక సెన్స్ ఆఫ్ కంఫర్ట్ ఉందా ఎదుటి మనిషి పట్ల అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ ఈవినింగ్ సెషన్లో రేపు ఒక ఎక్సర్సైజ్ చెప్తానండి. సో ఇట్స్ కాల్డ్ అన్ ఎక్సర్సైజ్ టు లుక్ ఇన్వర్డ్. సో ఆ ఎక్సర్సైజ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. రిలేషన్షిప్స్ లో చాలా చాలా హెల్ప్ అవుతుంది ఆ ఎక్సర్సైజ్. అది ఏం లేదు, బేసికలీ మనలో ఏం జరుగుతుందని అబ్జర్వ్ చేయడమే, కానీ దానికి ఒక స్టెప్ బై స్టెప్ దిస్ థింగ్ చెప్తాను. సో ఈ లోపల మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, ఈ లోపల ఏం జరుగుతుంది అనేది ఇన్ యువర్ డే, యాజ్ యువర్ డే ప్రోగ్రెసెస్, మార్నింగ్ టు నైట్ అబ్జర్వ్ చేసి వెన్ యూఆర్ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్, ఎవరితో అయినా ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మీకు మీరు అటెన్షన్ పే చేయండి. నేను అపోజిషన్ లో ఉన్నానా ఈ మనిషితోటి, లేకపోతే రిలేషన్షిప్ లో ఉన్నానా ఈ మనిషితోటి అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అండ్ కెన్ ఐ బీ ఇన్ రిలేషన్షిప్ విత్ దిస్ పర్సన్ అండ్ నాట్ బీ ఇన్ అన్ అపోజిషన్ అనేది కూడా ఒకసారి రిఫ్లెక్ట్ అవుతూ ఉండండి. సో ఆ యాక్టివిటీ ఇవాళ మార్నింగ్ టు ఈవినింగ్ చేయండి. ఈవినింగ్ మీ అబ్జర్వేషన్స్ షేర్ చేస్తే బాగుంటుంది. కంటిన్యూస్ సెల్ఫ్ వెరిఫికేషన్ అండ్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్. యా, కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ ఒక స్పెసిఫిక్ పాయింట్ గురించి. వెన్ ఐఎమ్ ఇంటరాక్టింగ్ విత్ సంబడి, am I in a feeling of opposition with this person? సపోజ్ నేను మీతో మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను శంభు ప్రసాద్ గారి పట్ల నాకు ఒక సెన్స్ ఆఫ్ అపోజిషన్ ఉందా, లేదా ఒక సెన్స్ ఆఫ్ రిలేషన్షిప్ ఉందా అనేది నేను అబ్జర్వ్ చేసుకోవాలి. అట్లా నేను మాట్లాడిన ప్రతి మనిషితో పట్ల అబ్జర్వ్ చేయాలి. ఓకే, అది ఒకసారి అబ్జర్వ్ చేయండి మార్నింగ్ నుంచి నైట్ వరకు. ఇవాళ ఎవరెవరితో అయితే మీరు అంటే మన డే జర్నీ ఉంటుంది కదా, మన ఫ్యామిలీ కానీ, బయటకు వెళ్ళినప్పుడు కానీ, సో సమాజంలో కొంతమందితో ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఆఫీస్లో కొంతమందితో ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఇట్లా డిఫరెంట్ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతాం కదా. ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు డూ ఐ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ అపోజిషన్ విత్ దిస్ పర్సన్
ఆర్ డూ ఐ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ దిస్ పర్సన్? ఈ ఒక్క పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇఫ్ వీ హ్యావ్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఒక్కటి తీసుకుందామండి, దట్ వి విల్ క్లోజ్. యా, అపర్ణ గారు. మీరు చెప్పిన 9 భావాలు ఒక మనిషిలో ఉంటే అది లవ్ అంటారు కదా, అంతేనండి? అవునండి. యా, 9 భావాలు ఉండటము. యా, అండ్ లవ్ అనేది ఏంటంటే ఆ మనిషి ఇంకా మిగతా ప్రపంచంలో ఉన్న అందరు మనుషులతోనూ తను లైక్ హీ విల్ ఫీల్ రిలేటెడ్ టు ఎవ్రీబడి. ఆటోమేటిక్ గా అంటే ఇప్పుడు నేచర్, సొసైటీ వీటన్నింటి మీద కూడా ఆ ఫీలింగ్ వస్తే ఆటోమేటిక్ గా అది కూడా వచ్చేస్తుంది. యూనివర్సల్ లవ్ అని అనొచ్చు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, చాలా అంటే చాలా టఫ్ అన్నమాట అదే ఆ ఇది ఫీలింగ్ చాలా దొరకటం. హైయెస్ట్ ఫామ్, అందుకే దీన్ని హైయెస్ట్ మ్మ్, ఫామ్ కి మ్మ్. ఆ పేరు ఇచ్చారు. ఇది క్యాజువల్ గా యూజ్ చేసే వర్డ్ కాదు ఇది. ఎందుకంటే ట్రస్ట్ అనేది సంపాదించటమే మనం చాలా కష్టం, ఫస్ట్ ఫీలింగ్. అవును, సో మిగిలినవన్నీ కూడా అలాగే ఉంటాయి కాబట్టి లవ్ అనేది చాలా డిఫికల్ట్. చాలా డిఫికల్ట్ అని కానీ కాదు, ఒకటి చాలా ఎఫర్ట్స్ పెట్టాలి ఎఫర్ట్స్ మన మీద పెట్టాలి మనం. దాన్ని. రైట్. అయితే ఒక బ్యూటీ ఏంటంటే ఒక్క రిలేషన్షిప్ లో కనుక మనకి ఆ ఫీలింగ్ స్టెబిలైజ్ అవ్వగలిగితే అది అన్ని రిలేషన్షిప్స్ కి ఈజీగా పాకేస్తుంది. ఒకే ఒక్క రిలేషన్షిప్ ని. అందుకే ఫ్యామిలీ ఈజ్ ఎ లాబొరేటరీ ఫర్ రిలేషన్షిప్స్ అన్నారు. అంటే ఇప్పుడు మన చుట్టూతో ఉన్న నలుగురు ఉన్నారు అనుకోండి, మన పిల్లలు కానీ, పేరెంట్స్ కానీ, వైఫ్ కానీ, హస్బెండ్ కానీ. ఈ నలుగురు ఐదుగురు పట్ల గనక నేను ట్రస్ట్, రెస్పెక్ట్ అనే రెండు ఫీలింగ్స్ ని ఎప్పుడు షేక్ అవ్వకుండా స్టేబుల్ గా నేను ఎన్ష్యూర్ చేసుకోగలిగితే నాలో, అప్పుడు నేను వరల్డ్ ఫ్యామిలీ రీచ్ అయిపోగలుగుతాను. ఎందుకంటే అదే రిలేషన్షిప్ రెప్లికానే మొత్తం ప్రతి హ్యూమన్ బీయింగ్ టు ప్రతి హ్యూమన్ బీయింగ్ రిలేషన్ కూడా ఈ మన ఇంట్లో రిలేషన్స్ యొక్క రెప్లికానే మొత్తం అంతా. సో ఇంట్లో ఉన్న 5 రిలేషన్షిప్స్ లో కనుక నేను ఈ ఫీలింగ్ ఎన్ష్యూర్ చేయగలిగితే ఇంచుమించు సమాజంలో అండ్ ప్రపంచంలో ఉన్న ఎవరితో అయినా ఫీలింగ్ కలగొచ్చు ఇంకా మనకి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అండి, సో మనం టైం కూడా కంప్లీట్ అయింది. సో లెట్స్ క్లోజ్ హియర్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ పార్టిసిపేషన్. అండ్ రిలేషన్షిప్స్ అనే ఒక ఇంపార్టెంట్ చాప్టర్ ని మనం దీంతో కంప్లీట్ చేసాము. ఐ హోప్ యు ఆల్ ఫౌండ్ వాల్యూ ఇన్ ఇట్. అండ్ మెయిన్ గా ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి మన డే టు డే లైఫ్స్ లో అప్లై చేయడం చాలా ఇంపార్టెంట్. దీని బెనిఫిట్స్ కానీ, దీని యూస్ కానీ, మనకి వాల్యూ కానీ తెలియాలంటే. సో అందరూ దీన్ని బాగా రిఫ్లెక్ట్ అయ్యి అండ్ దెన్ డే టు డే లైఫ్ లో ఎక్స్పెరిమెంట్ అంటే ఇంప్లిమెంట్ చేయండి. దెన్ యుల్ సీ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ దిస్. సో రేపటి సెషన్ లో ఇప్పుడు మనకి ఆల్రెడీ 5 సెషన్స్ 5 days అయిపోయినాయి కదా. సో రేపు మనం సొసైటీ నేచర్ వి విల్ కవర్. అండ్ దెన్ ఆన్ ద 7th day వి విల్ డూ ద ఇంప్లిమెంటేషన్. సో ఈ నాలెడ్జ్ మొత్తాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి డే టు డే లైఫ్ లో అనే టాపిక్ తీసుకుని కొన్ని టెక్నిక్స్ అనండి లేదా మెథడ్స్ అనండి, వాట్ ఎవర్, అవి మనం డిస్కస్ చేద్దాము. ఆ తర్వాత లాస్ట్ డే రోజు ఇట్ విల్ బి ఏ షేరింగ్ సెషన్ అన్నమాట. సో ఎవ్రీబడి విల్ షేర్ వాట్ you have understood or how you felt about in this workshop. మీరు కావాలంటే ఆల్రెడీ ప్రిపేర్ అవుతాను లాస్ట్ డే ఏం మాట్లాడాలి అంటే యూ కెన్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఆల్సో. అండ్ వీలైనంత వరకు అందరూ వీడియో ఆన్ చేసి నేను షేర్ చేస్తే దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. సో దానికి కూడా కొంచెం ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మీరు నేను నీట్గా కాస్త రెడీ అయ్యి వస్తాను అంటే ఇఫ్ యూ వాంట్ టు ప్లీజ్ డూ దాట్ ఆన్ ద 8th day on Sunday we will be doing that. And it's a very important thing because అందరూ సైలెంట్ గా వింటూ ఉన్నారు ఇక్కడ ఉన్న 30 మంది.
సో ఎవరికి ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యారు అనేది మనం అసలు ఇమాజిన్ చేసుకోలేము. ఆ రోజు షేర్ చేసినప్పుడే తెలుస్తుంది అందరికి వాట్ ఈచ్ వన్ ఆఫ్ us has experienced in this workshop అనేది. సో that day each one of you can share from like 3 to 4 minutes atla. You can share your experience or what you have understood or how you see this knowledge useful in your life. Okay, so that's the plan for the remaining 3 days అండి. So see you in the evening, సాయంత్రం 9 o'clock కి కలుద్దాం. Thank you and wish you all a good day. థ్యాంక్ యూ నవీన్ గారు, Good day, good థ్యాంక్ యూ సో night. మచ్. Thanks అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Thank you. Thanks థ్యాంక్ యూ సార్. అండి. Bye.